ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మనం అందరం ఇలా కలుసుకొని దేవుని మహిమపరచడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఇటు అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ తరగతిని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎదురు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నీ పాద సన్నిధికి నడిపించి నీ పరిశుద్ధ లేఖనాలను పరిశోధించి నేర్చుకొని అనేక ఆత్మీయ మేలులు పొందడానికి మాకు ఇచ్చినట్టు గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిని, నీ వాక్యాన్ని ప్రేమించి ఎంతో ప్రయాసపడి వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడను ఈరోజు నీ వాక్యం చేత తృప్తిపరచమని కోరుచున్నాను. నీ దాసుని బలముగా అభిషేకించి అందరికీ అర్థమయ్యే రీతిలో నీ శ్రేష్టమైన మాటలను విరిచి పంచిపెట్టగలిగే జ్ఞానం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి దశలోనిక పత్రిక మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పటికి 4 అధ్యాయాలు పూర్తయిపోయాయి. ఈరోజు చివరి అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు దశలోనిక సంఘాన్ని బలపరచడానికి ఆయన రాసిన ఉత్తరం, దాంట్లో ఈ చివరి అధ్యాయము చాలా విశ్వాసులకు అవసరమైన హెచ్చరికలు ఇందులో వ్రాయబడ్డాయి. ప్రప్రథంగా మొదటి వచనాన్ని మరి గమనిస్తే, సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర లేదు. ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయవలసిన అవసరం లేదు అంటే అర్థం ఏంటి? అవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదని అర్థమా? ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి మరలా చెప్పాల్సిన అవసరత లేదు అని. కాలములను గూర్చియు సమయములను గూర్చియు వాళ్ళకి ఆల్రెడీ ఎలా తెలుసు? వాళ్ళు ఎంత సీనియారిటీ ఉన్న సంఘము? కేవలం 21 రోజులే పౌలు గారు అక్కడ సేవ చేసింది. 3 వారాలు సేవ. 3 వారాల్లో పౌలు గారు సువార్త చెప్పారా, క్రీస్తు రాకడ గురించి చెప్పారా, ఏం చెప్పారో మనకు తెలియదు. మొత్తం బేసిక్ బైబిల్ కోర్స్ అంతా కంప్లీట్ చేశాడు. 21 డేస్ కాబట్టి నేను అనుకుంటున్నా 21 లెసన్స్ కంప్లీట్ చేసి ఉంటాడు. మొత్తం ఆదికాండం నుండి ప్రకటన వరకు ఒక రౌండ్ వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. అంటే ఆ సబ్జెక్టు అపోస్తలుడైన పౌలు వాళ్ళకి నేర్పించాడు కాబట్టి అంటున్నాడు, ఇక కాలములను గురించి సమయములను గురించి మీకు రాయాల్సిన అవసరం, ఎందుకంటే ఆల్రెడీ మీకు బాగా తెలుసు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. కాలములను సమయములను గురించి తెలుసుకోవడం మీ పని కాదు, మీకు ఎందుకు అది అనవసరం అంటున్నాడు. ఎవరన్నారా మాట? యేసు ప్రభువే శిష్యులతో అన్న మాట. కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఇప్పుడు కాలములను సమయములను మనం తెలుసుకోవాలా వద్దా? తెలుసుకొనుట మీ పని కాదు అని యేసు ప్రభు అన్నాడు. అది తెలుసుకోవాల్సిన అవసరం లేదని. మరి తెలుసుకోవాలా వద్దా? అపోస్తలులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి సంచరించిన తర్వాత వాళ్ళకి చెప్తున్న మాట ఇది, మీకు అవసరం లేదని. కొత్తగా రక్షింపబడిన సంఘానికేమో మొత్తం కాలములు సమయాల గురించి అన్ని చెప్పేశాడు పౌలు గారు. అంటే సీనియర్స్కి అవసరం లేదు కానీ జూనియర్స్కి అవసరం అన్నటారా? 6వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది అసలు ఏ కాలములను గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 6వ వచనం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమును ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అంటే ఏ సందర్భం అది? ఇజ్రాయేలుకు రాజ్యాన్ని మళ్ళా తిరిగి ఇస్తావా అనేది వాళ్ళ ప్రశ్న. దేవుడు అంటున్నాడు, ఆ రాజ్యం తిరిగి ఇస్తానో లేదో, అది ఎప్పుడు ఇస్తానో అదంతా మీకు ఎందుకు, అది అనవసరం. అంటే ఇజ్రాయేలుగా ఈ యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క ఆలోచన అంతా ఏంటంటే, మెస్సియా వచ్చాడు, మెస్సియా రాగానే ఏం చేస్తాడు? ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు రోమా అధికారం కింద మేము ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. ఈ రాజ్యాన్ని అంతా మెస్సియా మాకు ఇచ్చేస్తాడని ప్రవచనాలు ఉన్నాయి. మెస్సియా వస్తాడు, రాజ్యాన్ని ఏలుతాడు, ఆయన రారాజుగా ఇజ్రాయెల్ దేశానికి విముక్తి అనుగ్రహిస్తాడు అనే ప్రవచనాలు ఉన్నాయి. రోమా సామ్రాజ్యం చేతి నుండి రాజ్యాన్ని విడిపించి మెస్సియానే రాజై పరిపాలన చేస్తాడనే ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందయ్యా అని అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటి? ఈ రాజ్యం ఎప్పుడు వస్తుందా అని ఈ కాలంలో గురించి చింతించాల్సిన అవసరం ఇప్పుడు మీకు లేదు. ఇప్పుడు స్వార్థ ప్రకటించాల్సిన సమయం. ఇప్పుడు నా రాజ్యాన్ని ఆత్మ సంబంధంగా స్థాపించాల్సిన సమయం. మీరు భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు, భౌతికమైన రాజ్యం గురించి అది వస్తుంది, వచ్చే టైంకి వస్తుంది, దాని గురించి ఎందుకు చింత అని ఆ కాలములను గురించి మీకు తెలుసుకున్నట్టు అవసరం లేదు. అది ఎప్పుడు ఇవ్వాల్సిన అప్పుడు ఇస్తా నేను. కానీ
ఏ సమయాలను గురించి తెలుసుకోవాలి మనం? యేసు రాకడను గురించిన విషయాలు తెలుసుకోవాలి. వింటున్నారా? కాలములను సమయములను తెలుసుకొనటం మన పని కాదు అనే వచనాన్ని యేసు రాకడకు కొంతమంది ఆపాదిస్తూ ఉంటారు. అలాగనుకుంటే మనం ప్రకటన గ్రంథం చదవాల్సిన అవసరమే. ఆయన ఎప్పుడొస్తే ఏంటి, ఆయన రాకడకు సూచనలు ఏంటి, మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా చదవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుని అడిగారు శిష్యులు, నీ రాకడకు సూచనలు ఏంటి? ఎందుకు చెప్పాలి మరి ఆ సూచనలు? అవన్నీ తెలుసుకున్నట్టు మీ పని కాదు అనాలి కదా. కాదు, అక్కడ కూడా వారికి ఆయన రాకడకు మునుపు ఏం జరుగుతుంది, యుగాంతమందు ఏం సంభవించబోతుంది, ఇది దానియేలు గ్రంథంలో చెప్పడం ఎందుకు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పడం ఎందుకు, ప్రకటన గ్రంథంలో చెప్పవలసిన అవసరత ఏంటి? సో దేవుడు కాలములను సమయములు అనగా ఏ కాలములను ఏ సమయములను గురించి అనే విషయం మనం గ్రహించాలి. సరే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు దెసలోనికా సంఘంతో అంటున్నాడు, కాలములను గురించి సమయములను గురించి మీకు వ్రాయనక్కర్లేదు అంటే అర్థం ఏంటి? అంత బాగా వాళ్ళు తెలుసుకొని ఉన్నారన్నమాట. ఇంతకు ఏ కాలములు ఏ సమయములు వీళ్ళు తెలుసుకొని ఉన్నారు? రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇప్పుడు ఏ దినమును ఏ కాలమును గురించి చెప్తున్నాడు? ప్రభువు దినమును గురించి మాట్లాడుతున్న మాట ఇది. ప్రభువు దినం అన్న మాట 3 సందర్భాలకు వర్తిస్తుంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన రోజును కూడా ఏమని పిలుస్తారు? ప్రభు దినం. ఎలా చెప్పగలుగుతున్నాము? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా, యేసు ప్రభు ప్రియ శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఏ రోజు ఆత్మవశుడయ్యాడు? ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. అంటే అది యేసయ్య రాకడ దినమా, యేసయ్య ఉగ్రత దినమా, ఆదివారమా? మనకు సందర్భాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది. ప్రభు దినం అనగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం అది ఆదివారం. యేసు పునరుత్థాన దినమును ఆదిమ సంఘం ఏమని పిలిచేది? ప్రభు దినం, లార్డ్స్ డే అని పిలిచేవాళ్ళు. సరే, ఇక్కడ మన వచనాలు చూస్తే ప్రభు దినం అని ఏ దినమును గురించి రాయబడింది? ఆయన రాకడ దినమందు లోకానికి తీర్పు తీర్చే దినము. 2 వర్తిస్తాయి ఇక్కడ. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆగండి, ఏ దినము సమీపిస్తుంది? యెహోవా దినము. దాన్నే ప్రభు దినం అని కూడా పిలుస్తాం. యెహోవా దినము సమీపించుచున్నది. ఇక్కడ యెహోవా దినం అని దేని గురించి చెప్తున్నాడు యోవేలు? తర్వాత వచనం చదవండి. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. ఇది దేని గురించి చెప్తున్నట్టు కనబడుతుంది మీకు? దేవుడు లోకానికి తీర్పు తీర్చే మహా ఉగ్రత దినం. దేవుని మహా ఉగ్రత దినమును గూర్చి కూడా ఏమని పదం వాడబడింది? యెహోవా దినము లేదా ప్రభు దినం. సో ప్రభు దినం అన్న మాటకి ఎన్ని అర్థాలు ఇవ్వబడ్డాయి? 3. 1, సహజంగా వచ్చే ప్రతి వారంలోని మొదటి రోజు ఆదివారము. 2వది, యేసు ప్రభు యొక్క 2వ రాకడ దినమును కూడా ప్రభు దినం అని పిలుస్తున్నాం. ఆయన రాకడ తర్వాత భూమి మీద కలగబోయే మహా ఉగ్రతను గురించి కూడా ఏమంటున్నాడు? ప్రభు దినం అనే పిలుస్తున్నాడు. మరి ఆ ప్రభు దినం అనే పదం అనగానే సందర్భమును చూసి అది దేనికి సంబంధించింది అనేది మనం గుర్తించాలి. సరే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రభు దినము రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇప్పుడు యేసు రాకడ ఎప్పుడు అంటే దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు సార్ మనకు అంటున్నారు కొందరు. యేసు రాకడ ఎప్పుడైతే ఏంటి, మనం సిద్ధంగా ఉంటే చాలు అనే సిద్ధాంతం కొంతమందిది. యేసు రాకడ దొంగ వలె వస్తుందని ఆయన్నే చెప్పాడు. దొంగ వలె అంటే అర్థం ఏంటి? ఎవరూ ఊహించని సమయంలో, ఎక్స్పెక్ట్ చేయని సమయంలో రావడమే కదా దొంగ వలె రావడం అంటే. మరి యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, నేను దొంగ వలె వచ్చేదనని. ఆయన దొంగ వలె వస్తానని చెప్పిన తర్వాత కూడా ఆయన ఏ టైంలో వస్తాడు, ఏ రోజు వస్తాడు, ఇవన్నీ పరిశోధన చేయడం అవసరమా? అవసరం లేదా? అవసరం లేదా? ఇప్పుడు సంఘము యేసు రాకడను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదా? ఉందా? ఆయన దొంగ వలె వస్తానన్నాడు కదా, అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు దొంగ వలె వస్తాను అని అన్నాడు, కరెక్టే. అంటే అర్థం ఏంటి? లోకము ఎక్స్పెక్ట్ చేయని సమయంలో యేసు ప్రభు
వస్తాడు, ఇదిగో వస్తాడు, ఇదిగో వస్తాడు అని ఎదురు చూసినప్పుడు రాడు ఆయన. లోకము ఊహించదు యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు అనేది కూడా లోకానికి అర్థం కాదు. ఆయన రాకడ అకస్మాత్తుగా వస్తుంది, అది దొంగ వలె వస్తుంది అని రాయబడిన మాట 3వ వచనం చూడండి. ఆ టైంలో లోకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. చాలు. లోకస్తులు ఎలా ఉంటారు అన్న మాట రాయబడింది. యేసు రాకడకు మునుపు లోకం ఎలా ఉంటుంది? నెమ్మదిగాను భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, అంటే లాస్ట్ డేస్లో ఒక అద్భుతమైన గోల్డెన్ ఏజ్ రాబోతుంది. విన్నారా ఎప్పుడైనా మీరు? లోకానికి గోల్డెన్ ఏజ్ లాస్ట్ డేస్లో ప్రపంచవ్యాప్తంగా శాంతియుతమైన కొంతకాలం రాబోతుంది. వరల్డ్ పీస్. ప్రపంచమంతా ఏ యుద్ధం లేకుండా, ప్రశాంతమైన వాతావరణం, ఏ గొడవ లేకుండా, మనిషి ఆనందించే విధంగా, ఎంజాయ్ చేసేలాగా ఉండబోతుంది ప్రపంచం. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? ప్రపంచమంతా ఏ బాధ లేకుండా హ్యాపీగా, ఇక మాకు అవసరం ఏమి లేదు, ఇక ఎలాంటి స్థితికి వచ్చేస్తారంటే ఇక దేవుడు అవసరం లేదు, మాకు దయ్యం లేదు, దేవుడు లేడు, ఇంకెందుకు, జీవితంలో అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి, ఇక మాకు దేవునితో పని లేదు, దయ్యంతో పని లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతకొచ్చు అనుకునే టైం, ఒకటి చిన్న టైం, ఒక టైం పీరియడ్ రాబోతుంది. ఎప్పుడు వస్తుంది ఇది? ఫస్ట్ లోకమంతా, ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? ఆయన రాకడకు మునుపు ఏమేమి జరుగుతుంది చెప్పండి, మీకు అందరికీ తెలుసు కదా. ఆయన రాకడకు సూచనలు ఏంటేంటి? రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం, కరువులు, భూకంపాలు, యుద్ధాలు, మరణాలు, ఇవన్నీ జరుగుతాయా లేదా? మరి ఇవన్నీ జరుగుతుంటే లోకం మీద సమాధానం ఎట్లుంటుందండి? లోకము నెమ్మదిగా ఉన్నప్పుడు యేసుప్రభు వస్తున్నాడు. మరి యేసుప్రభు చెప్పిన సూచనలు ఏంటి? మరి నెమ్మది ఎక్కడ ఉంది? నెమ్మది ఎట్లా వస్తుంది ఇవన్నీ జరుగుతుంటే? నెమ్మది ఉంటుందా? నెమ్మది లేని స్థితి ఉంటుందా? యేసు రాకడకు మునుపు అనేకుల ప్రేమ చల్లారిపోను, అంతే కదా? ప్రేమ చల్లారిపోతే గొడవలే కదా. మరి ఇంకా ప్రశాంతత ఎక్కడ నుండి వస్తుంది? నెమ్మది అనే మాట ఎలా వస్తుంది ప్రపంచంలో లాస్ట్ డేస్లో? యేసు రాకడకు మునుపు లోకమంతా నెమ్మదిగా ఉంటుంది అని పౌలు గారు చెప్తున్నారు. యేసు రాకడకు మునుపు భయంకరమైన పరిస్థితులు ఉంటాయని యేసుప్రభు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు చెప్పింది కరెక్టా? పౌలు గారు చెప్పింది కరెక్టా? యేసు రాకడకు మునుపు భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. యేసుప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందో లేదో? రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము, యుద్ధాలు జరుగుతాయి, కానీ అంతము వెంటనే రాదు. ఓ యుద్ధాలు రాగా యేసు రాకడ వచ్చింది, ఇక రేపే ఎల్లుండే వస్తాడు అనుకొని భయపడుతున్నారు. రాడు. వేదనలకు ప్రారంభం. ప్రపంచం అంతా అల్లకొల్లం అవుతుంది ఆయన రాకడకు మునుపు. కరువులు, భూకంపాలు, తెగుళ్ళు ఇవన్నీ వస్తాయి. అన్నీ వచ్చినప్పుడు ప్రపంచం మేధావులందరూ కూర్చొని ఆలోచన చేస్తారు, అసలు ఏంటి మన ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది? యుద్ధాలు చేసుకుంటున్నాం, కరువులు వస్తున్నాయి, ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది, ప్రజలంతా అల్లకొల్లం అవుతున్నారు, దీనికి ఏదైనా పరిష్కారం చేయాలని ప్రపంచ మేధావులందరూ ఏకమై అందరం ఏకట్టుగా ఐక్యతతో ఉంటేనే దీన్ని జయించగలం. ప్రపంచ దేశాలు 200 దేశాలు ఏకమై మనం అందరము ఒక దేశం కొరకు ఒకరు సహాయపడే స్థితిలో ఉండాలి. ఒకరిని చూసి ఒకరు పోరాడుకోవడం కాదు. ఈ యుద్ధాలు వద్దిక మనం అందరం ఒకే తల్లి పిల్లల్లాగా ఉందాం అని బాబేలు గోపురం దగ్గర జరిగిన ఆలోచన విధానం మళ్ళీ లాస్ట్ డేస్లో రాబోతుంది. అంత్య దినాలలో మరలా బాబేలు సామ్రాజ్యం స్థాపించబడబోతుంది, బబులోను సామ్రాజ్యం స్థాపించబడబోతుంది. ఆ భయంకరమైన పరిస్థితులన్నిటినీ అధిగమించడానికి మనకు ఒక రాజు కావాలి అని కోరుకుంటారు. ఒక తెలివైన వాడు ప్రపంచాన్ని చాలా శాసించి ప్రపంచాన్ని ఏకదాటికి తీసుకొని వచ్చి ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించగలిగిన ఒక మేధావి కావాలి మనకు అని అనుకొని ఒక 10 మంది రాజులు కలిసి ఏకాభిప్రాయముతో ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. సరే, ఆ వ్యక్తిని ఎన్నుకోవడానికి ఆ వ్యక్తిలో ఉన్న అర్హత ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎవరికి లేనంత మేధస్సు ఆయనకుంటుంది. చాలా టాలెంటెడ్, ఏ సమస్యనైనా చాలా సునాయాసంగా పరిష్కరించగలుగుతాడు. వాడి మాట చాలా తెలివిగా ఉంటుంది, ఎదుటివాడిని ఎలాంటి వాడినైనా బోల్తా కొట్టించేస్తాడు అంత మాట. వాళ్ళు ఏదైనా ఆలోచన చెప్తే అది వర్కౌట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈయనైతే రాజుగా ఉంటే దేశం, ప్రపంచం
ప్రశాంతంగా ఉంటుంది అనుకొని ఒక వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. నిజంగానే ఆయన పట్టాభిషేకం చేసిన కొన్ని రోజుల వరకు లోకం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇజ్రాయిలీలు కూడా మోసపోతారు. అది మెస్సియా అంటే ఇట్లా ఉంటుంది. మెస్సియా వస్తే ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉందో చూడు అని ఇజ్రాయిలు సైతము మోసపోయే పరిస్థితి రాబోతుంది. వింటున్నారా? ఫస్ట్ దానికంటే ముందు ఆ రాజు ఎన్నుకోబడాలంటే ప్రపంచం ఫస్ట్ అల్లకల్లోలం కావాలి. యేసు ప్రభు చెప్పిన ఆ సూచనలన్నీ నెరవేరాలి. అవి నెరవేరిన తర్వాత ఒక రాజు వస్తాడు, ఆయన్నే అబద్ధ క్రీస్తు. ఆ అబద్ధ క్రీస్తు నేనే క్రీస్తునని చెప్పుకుంటాడు. ఇదిగో నిజంగా క్రీస్తు వస్తే ఇలా ఉంటుంది. ఆయన క్రీస్తుగానే ఆరాధించబడతాడు. సగం మంది ప్రకటన గ్రంథం తెలియని క్రైస్తవులు 90% వెళ్ళి ఆ క్రీస్తుకే లోబడతారు. ఎందుకు? వాళ్ళు అనుకుంటున్న క్రీస్తే కదా. మరి బైబిల్ ఉన్న క్రీస్తు ఎవరో పరిచయం కాలేదు వాళ్ళకి. వాళ్ళు అనుకున్న క్రీస్తు కేవలం ఒక అద్భుతం చేసే క్రీస్తే. ఆయన బోధ అక్కర్లేదు, ఆయన జీవిత విధానం అక్కర్లేదు, పరిశుద్ధత అక్కర్లేదు, మార్పు అక్కర్లేదు. మాకు సమస్య తీరితే చాలు, సమస్య తీర్చినోడే దేవుడు అనుకునే ప్రజలు ఉంటారు కదా. వీళ్ళందరికీ ఈయననే మెస్సియా, ఈయననే యేసు ప్రభు అని ప్రకటించుకుంటాడు. క్రైస్తవులలో 90% మంది గుడ్డిగానే వెళ్ళిపోతారు కదా. మాకు యేసు కావాలి, ఆయనే యేసు అంటున్నాడు, బహుశా యేసు ప్రభు రెండో రాకడ వచ్చేసింది అనుకొని ఆయనను ఆరాధించడానికి వెళ్ళిపోతారు. ఇలా లోకమంతా ఆయన తట్టు త్రిప్పుకోవడానికి, శాంతిని స్థాపించడానికి వచ్చానని చెప్పుకుంటాడు. ఈయననే ప్రపంచ శాంతి దూత అని డిక్లేర్ చేసి, ఈయననే మెస్సియాని అందరూ నమ్మించేటట్టుగా చేసి, ఒకవైపు అతని మేధస్సు, ఒకవైపు అతని మాట చాలా తెలివిగా మాట్లాడతాడట. ఆయన మాట్లాడితే ఎదుటివాడు సమాధానం చెప్పలేడు, అంత తెలివిగా ఆన్సర్ చేస్తాడు. ఇవన్నీ నా సొంతగా చెప్పట్లేదు. దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా అబద్ధ క్రీస్తుని గురించిన లక్షణాలు రాయబడ్డాయి. ఎలా ఉంటాడు అబద్ధ క్రీస్తు, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, ఈ వివరాలన్నీ దానియేలు గ్రంథంలోను, ప్రకటన గ్రంథంలోనూ మనకు కొన్ని వివరాలు రాయబడ్డాయి. ఈ అబద్ధ క్రీస్తు వచ్చి ప్రపంచాన్నంతటిని తన చేతిలోకి తీసుకున్నప్పుడు కొద్ది రోజులు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన శాసిస్తున్న సమయంలో లోకం మీద శాంతి ఉన్నట్టు చేస్తాడు. లోకమంతా అనుకుంటుంది, అబ్బా ఇప్పుడు మనం రియల్ లైఫ్ అనుభవిస్తున్నాం, మనం ఏ బాధ లేని, సమస్య లేని ప్రపంచంలో మనం ఉన్నాం అనుకుంటున్న సమయంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆ దినము ఆకస్మికముగా, అన్ఎక్స్పెక్టెడ్గా బూరలు స్టార్ట్ అయిపోతాయి. 7 బూరలు స్టార్ట్ అయిపోతాయి. ఒక్కొక్క బూర స్టార్ట్ అవుతుంటే అప్పుడు ప్రజల్లో ప్యానిక్నెస్ స్టార్ట్ అవుతుంది, గందరగోళం స్టార్ట్ అవుతుంది. ఏంటంటే మన రాజుగారు ప్రశాంతంగా పరిపాలన చేస్తుంటే మళ్ళీ ఉన్నటువంటి సడన్గా ఈ పరిస్థితులు ఏంటి, ఈ విపత్తులు ఏంటి అని అనుకునే టైంలో ఈ భయంకరమైన విపత్తులకు కారణం ఈ క్రైస్తవులే అని ప్రకటిస్తాడు. ఎందుకు అనంటే వాళ్ళొక్కరే ఆయనని వెంబడించరు. లోకమంతా నన్ను వెంబడిస్తుంది కానీ వీళ్ళొక్కరే నన్ను వెంబడించలేదు కాబట్టే ఈ ప్రపంచంలో అల్లకొల్లం జరుగుతుంది. ఇప్పుడు అన్యజనులను మీరు బాగా గమనిస్తే మీ ఇంట్లో ఎందుకు కీడు జరుగుతుంది తెలుసా? మీ ఇంట్లో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అందుకొరకే మీ ఇంట్లో అంతా శని జరుగుతుంది అనలేరా? అంటే ఏ నష్టం జరిగినా ఎవరి మీద నెట్టేస్తారు? ఒక స్కేప్ గోట్ కావాలి, ఒక బలిపశువు కావాలా? ఫస్ట్ సెంచరీ నుండి అబద్ధ క్రీస్తు యొక్క లక్షణాలు ప్రతి తరంలో కనబడుతూ వస్తున్నాయి. మొదటి శతాబ్దంలో ఇంకా క్రైస్తవ సమాజం అప్పుడే స్థాపించబడుతున్న టైంలో నీరో చక్రవర్తి పరిపాలనలో ఎంతోమంది క్రైస్తవులను బలిపశుల్లాగా చేసేసాడు. ఆయన పెద్ద పెద్ద నష్టాన్ని చేసి వచ్చేవాడు. ఎవరు చేశారు ఇట్లా అంటే క్రైస్తవులే చేశారన్న, వాళ్ళు చేయబట్టే ఇట్లా అయింది. సేమ్ అదే స్పిరిట్ ఎండ్ డేస్లో రాబోతుంది. చివరి రోజుల్లో అబద్ధ క్రీస్తు పరిపాలన చేస్తుంటాడు, అంత శాంతియుక్తంగా ఉంటుంది. సడన్గా బూరలు స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క బూర ఊదుతుండగా లోకం మీద భయంకరమైన తీర్పు జరుగుతూ ఉంటుంది, నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు నష్టాలు జరుగుతున్నాయని ప్రజలు నిలదీసి అడుగుతారు. రాజుగారు మీరు పరిపాలనలో మీ జ్ఞానము, మీ మేధస్సు, మీ శక్తి, మీ ప్రభావం ఉపయోగించిన తర్వాత కూడా ఏంటి సమాజంలో మళ్ళీ ఈ భూకంపాలు ఏంటి, ఈ సమస్యలు ఏంటి, కరువులు ఏంటి అని అడుగుతారు లోకం. అడిగినప్పుడు ఆయన చెప్తాడు, దీనికి అంతటి కారణం ఎవరో తెలుసా? అందరు నాకు లోబడుతున్నారు. రోజులు ఎలా ఉంది లోకం? చూడు, ఈ క్రైస్తవులే నాకు లోబడట్లేదు, నా ముద్ర వేసుకోవట్లేదు, నాకు సాష్టాంగ పడట్లేదు, వీళ్ళు చేయబట్టే మీ ప్రపంచం అంతటికి శాంతి లేకుండా అవుతుంది అనగానే లోకం అంతా ఏమవుతుంది? మొత్తం క్రైస్తవులకు వ్యతిరేకంగా మారుతుంది. అందుకొరకే క్రైస్తవులకు బహు భయంకరమైన శ్రమలు ఈ 3.5 సంవత్సరాలు జరుగుతాయి. ఆ భయంకరమైన శ్రమలలో విశ్వాస యొక్క ఓర్పు పరీక్షింపబడుతుంది. సంఘము పరిపూర్ణతలోనికి వస్తుంది, సంపూర్ణ స్థితిలోనికి వస్తుంది. ఆ 3.5 సంవత్సరాలు బహు శ్రమల పాలు సంఘం అవుతుంది. ఆ భయంకరమైన శ్రమలలో దేవుని బిడలని దేవుడు ఎలా కాపాడుతూ ఉంటాడో అవన్నీ ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకున్నాం. కానీ సరే, ప్రస్తుతం ఇక్కడ సందర్భం ఏంటి?
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆ దినము అకస్మాత్తుగా ఇట్లా సమస్యలు అన్నీ స్టార్ట్ అవుతున్న టైంలో సడన్గా 3.5 సంవత్సరాల ఎండింగ్లో యేసుప్రభు వచ్చేస్తాడు. యేసుప్రభు వచ్చిన రాక విషయం లోకంలో ఎవ్వరికీ అర్థం కాదు. ఏంది ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సడన్గా ఏంటి లోకం ఇట్లా అయిపోతుంది అని వాళ్ళకి అర్థం కాదు. అయితే మనకు అర్థమవుతుందా సహోదరులారా? యేసుప్రభు యొక్క రాకడ ఎప్పుడు మనకు అర్థమవుతుందా? తండ్రికే కానీ కుమారునికి కూడా తెలియదు అన్నాడు కదా. ఆయన రాకడ ఎప్పుడు తండ్రికి తప్ప కుమారునికైనాను దేవదూతలకైనాను ఏ మనుషునికైనాను తెలియదు. మరి మనకెట్లా తెలుస్తుంది? అప్పుడు తెలియదు. కానీ క్రీస్తు రాకడకు మునుపు సీల్స్ అన్ని ఓపెన్ చేసి దేవుడు ఏం చేస్తున్నాడు? యుగాంతమందు జరగబోవటిని అన్నిటినీ తెలియజేసి సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఒక టైం ఉంది, ఇది మీకు తెలియాల్సిన అవసరం లేదని. ఒక టైం ఉంది, ఇప్పుడు మీకు తెలియాలి. ఒక టైం సీల్ చేయడానికి దేవుడు టైం కేటాయించాడు. దానియేలు గ్రంథంలో దానియేలు వీటన్నిటి గురించి ఇప్పుడు ఏం చింతించకు, ఇవి నీకేం అర్థం కావు, వీటిని ముద్ర వేసి పెట్టు, ఇవి యుగాంతమందు అర్థమవుతాయిలే అని కొన్ని మర్మములుగానే దేవుడు ఉంచేశాడు. అవన్నీ ఎప్పుడు ఓపెన్ కావాలి? మరి క్రీస్తు రాకడ సమయంలో అవన్నీ సంఘానికి తెలియజేయబడతాయి. ఎందుకు? సంఘము ఆ రాకడకు సిద్ధపడి ఉండడానికి. అయితే ఎగ్జాక్ట్ టైము, ఎగ్జాక్ట్ డేట్ మనకు తెలియకపోవచ్చు. కానీ ఆ కాలమునకు ముందు ఆ సూచనలను బట్టి మనకు అర్థమైపోతుంది, ఇక దగ్గర పడింది, ఇంకా కొద్ది రోజుల్లోనే యేసు ప్రభు రాబోతున్నాడు అన్న విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. ఎలాగంటే ఒకసారి కింది వచ్చిన చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఆగండి. ఇప్పుడు దొంగ వలె వచ్చేదను అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? చీకటిలో ఉన్న వారికి. అంటే ఇంకా పాపములో యేసుప్రభు ఎవరో ఎరగని స్థితిలో ఉన్న వారి అందరికీ యేసుప్రభు రాకడ ఎలా ఉంటుంది? దొంగలాగా. సడన్గా ఏం జరిగిందో అర్థం కాదు. సడన్గా జరిగి ఉన్న కళ్ళు మూసి తెరిచేలోపు అన్ని మార్పు చెరుపులు వచ్చేస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది లోకానికి అర్థం కాదు. కానీ దేవుని బిడ్డలకు, వెలుగు సంబంధులకు మాత్రము అది దొంగ వలె వచ్చినట్టు ఉండదు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వస్తున్నాడో మనకు అన్ని అన్నమాలు తెలిసిపోతాయి, సూచనలు తెలిసిపోతున్నాయి. ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఆ రాకడకు సూచనలన్నీ, ఒక బూర అయిపోయింది, 2వ బూర అయిపోయింది, 3వ 6వ బూర అయిపోయింది, మనకు తెలుస్తుంటుంది భూమి మీద. ఆ బూర శబ్దం వినబడుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఒక్కొక్క బూర మోగుతూ ఉండగా భూమి మీద కొన్ని సంఘటనలు జరగాలి. ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది, ప్రకటన గ్రంథంలోని ఆ బూర నెరవేర్పు జరుగుతుంది అన్న విషయం మాత్రం సంఘానికి అర్థమవుతుంది. ఇప్పుడు 6వ బూర మోగగానే మనకు తెలిసిపోతుంది ఏంటి నెక్స్ట్. 7వ బూర వస్తుంది, కడబూర మోగగానే మనం రెప్పపాటున మార్పు చెందుతాం. మనకందరికి తెలుసు అది. సో 6వ బూర మోగగానే సంఘం అందరికి ఏం జరుగుతుంది? ఇదిగో ఆయన రాబోతున్నాడు. మనకేం దొంగలాగా వచ్చినట్టు ఉండదు, కానీ లోకానికి అది దొంగలాగా. చాలామంది ఇప్పటికి కూడా పాస్టర్లు ఇదే ప్రసంగం చేస్తున్నారు. ఆయన రాకడ దొంగ వలె వచ్చును, ఈ రాత్రి ఆయన రావచ్చు, రేపు రావచ్చు. అంటే రాడు, ఈరోజు రాడు, రేపు రాడు. దొంగ వలె వస్తానన్నాడు కదా అంటే అవును, దొంగ వలె వస్తానన్నాడు. ఎవరికి దొంగ వలె వస్తానన్నాడు? చాలామంది ఈ ఒక్క మాటను పట్టుకొని ప్రకటన గ్రంథం కూడా చదవడం మానేశారు. ఎట్లాగూ మనకు తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడో, అవి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు అసలు చదవరు చాలామంది. పాస్టర్స్ కూడా బోధించడానికి ఇష్టపడరు. మనకు సంబంధం లేదు, అవన్నీ మనం వెళ్ళిపోయిన తర్వాత జరిగేటివి అనుకుంటారు. కాదు, అవి సంఘముల కొరకు రాయబడ్డాయి. సో అక్కడ ఒక్క వచనం కరెక్ట్ అర్థం చేసుకోకపోవడం ద్వారా ఎంత నష్టం జరుగుతుందో చూడండి. ఆయన రాకడ దొంగ వలె ఎవరికి? చీకట్లో ఉన్న వారికి, లోకస్తులకు. మనము ఆయన దొంగ వలె వచ్చుటకు మనము చీకటిలో ఉన్న వారము కాదు. అంటే మనకేమర్థమవుతుంది? చాలా స్పష్టంగా యేసుప్రభు యొక్క రాకడ అర్థమవుతూనే ఉంటుంది మనకు. ఆయన రాకడ మనకు ఎలా అర్థమవుతుంది అని అంటే, మనము గర్భిణీ స్త్రీని గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. గర్భిణీ స్త్రీ ఎప్పుడు డెలివరీ అవుతుందో మనకు తెలియదా? ఇప్పుడు గర్భం ధరించిన నాటి నుండి నెలలు కౌంట్ చేసుకుంటూ వస్తారు. డెలివరీ డ్యూ డేట్ తెలుస్తుందా లేదా? ఇప్పుడు టెక్నాలజీ ఇంకా బాగా పెరిగింది. డేట్ కూడా డాక్టర్లే పలానా డేట్లో జాయిన్ అయిపోమ్మా అని అంటారు. అది ఆ జాయిన్ అయిన 2-3 రోజులకే డెలివరీ అయిపోతుంది. మరి ఇప్పుడు అకస్మాత్తుగా అన్న మాట గర్భిణీ స్త్రీ ప్రస్తావన ఇవ్వడం ఎంతవరకు సమంజసం? గర్భిణీ స్త్రీకు ప్రసవ వేదన పడినట్టే ఆ దినం దొంగ వలె వచ్చునని. అది అకస్మాత్తుగా వచ్చినట్టేనా, మరి తెలిసి వచ్చినట్ట? చూడండి, 9th month డెలివరీ అని అందరికీ తెలుసు. ఓకే, ఏ క్షణం అనేది మాత్రం ఎవరికి, ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పలేరు. డెలివరీ పెయిన్స్ ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం డాక్టర్స్ కూడా చెప్పలేరు. బట్ మనం ఎదురు చూపు తెలుస్తుంటుంది. 9వ నెల నిండిపోయింది, ఇక రేపో మాపో చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలని తల్లికి తెలిసిపోతుంది, కుటుంబీకులకు తెలిసిపోతుంది, జాగ్రత్త పడుతుంటారు. డాక్టర్స్ కూడా అవగాహన ఉంటుంది. కానీ ఏ క్షణమో అనేది మాత్రమే తెలియదు. సేమ్ రక్షింపబడిన విశ్వాసికి అలాగే ఉంటుంది.
9 నెలలు నిండిపోయినప్పుడు ఎలా ఒక బిడ్డ జన్మించడానికి కాలం సంపూర్ణమైందో, ప్రవచనాల నెరవేర్పు పూర్తవుతుంటే నీకు అర్థమైపోతుంది, ఆహా డ్యూ డేట్ దగ్గర పడుతుంది, ఇక రేపు మాప నేను రెడీగా ఉండాలి, ఎప్పుడో రావచ్చుక అన్నట్టుగా మెలకు కలిగి ఉంటాం. సో మనం వెలుగు సంబంధులంగా ఉంటే యేసు ప్రభు రాకడ మనకు దొంగ వలె రాదు. మనకన్నీ తెలిసిపోతూ ఉంటాయి. భవిష్యత్ అంతా కూడా దేవుడు లేఖనాల ద్వారా ప్రవచనాలన్నీ కూడా మనకు తెలియజేశాడు కనుక మనం కలవరపడాల్సిన అవసరం లేకుండా దేవుడు జరగబోయే వాటిని ముందుగా మనకు తెలియజేస్తున్నాడు. సో ఇది ఆ దినము లోకానికి దొంగ వలె వచ్చినట్టుంటుంది కనుక వారు ఏమాత్రమును తప్పించుకొనలేరు. ఇప్పుడు సడన్గా యేసుప్రభు వస్తారు, అయ్యో యేసుప్రభు వచ్చేసాడా, అవునా మాకు తెలియదండి, ఇప్పుడు పశ్చాత్తాపడతాం, ఇప్పుడు మారు మనసు పొందుతాం అంటే ఇక కుదరదు. అయిపోయింది, బస్సు వెళ్ళిపోయినాక ఇప్పుడు ఏడుస్తూ ఉంటారు కొంతమంది, ట్రైన్ వెళ్ళిపోయినాక రైల్వే స్టేషన్లో ఏడుస్తుంటారు కొంతమంది, ఫ్లైట్ వెళ్ళిపోయినాక ఎయిర్పోర్ట్లో ఏడుస్తుంటారు కొంతమంది. ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇక నీ సిద్ధపాటు ఏదున్నా ముందే, నీకోసం ఎవరు తిరిగి రారు. మళ్ళీ నేను ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక ట్రైన్ దాటి అప్పుడే వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆయన స్టెప్స్ దిగుకుంటూ పైన మెట్లు దిగుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ ప్లాట్ఫామ్ పైన నుండి. ఆ ట్రైన్ని క్యాచ్ చేయడానికి ఇక బ్యాగ్ పట్టుకొని రన్నింగ్ చేస్తూ ఉంటే కింద మెట్ల కింద ఒక కానిస్టేబుల్ ఉండి ఆపేశాడు ఆయన. ఎందుకు, రన్నింగ్ లెక్క ఎడ కింద పడతాడని. ఈయన ఆపేస్తుంటే ఆయన ముఖంలో బాధ చూడాలి, ఇంతంత కాదు. కళ్ళ ముందు ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది, ఇక్కడనేమో ఈ కానిస్టేబుల్ పోనివ్వట్లేదు. పరిగెత్తైనా ఎక్కుదాం అనుకున్నాడు, కానీ ప్రమాదం అది. అక్కడే ఉండి ఏం చేయలేక ఇక ఏడవడం ఒక్కటే పని. ఆ రోజు యేసు రాకడ రోజు ఎన్ని వేల మంది ఏడుస్తారో అలా. అన్యజనులు కాదు, క్రైస్తవులు ఏడుస్తారు, విడవబడిన క్రైస్తవులు. మాకంతా తెలుసు సార్ బైబిల్ అనేటోడు కూడా ఆ రోజు విడవబడతాడు. మొదటివాడు ఈయన మేధావి సార్, అసలు ఏసే రాకడ వస్తే ఫస్ట్ ఎత్తబడేది ఈయననే, పౌలు పక్కన కూర్చునేది ఈయననే అనుకునేవాడు ఒకరోజు విడవబడతాడు. మీరు చూడండి, అర్థం కాదు ఈ వ్యక్తి నరకానికి పాత్రుడు, ఇతడు ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యానికి పాత్రుడే కాదు అనుకునేవాడు నీకంటే ముందు వెళ్ళిపోతాడు. అర్థం కాదు, విచిత్రంగా ఉంటుంది ఆ రోజు. ఎందుకంటే ఆ టైంకి ఎవరు సిద్ధంగా ఉంటారో వారు అమాంతంగా రెప్పపాటున కళ్ళు మూసి తెరిచే లోపు మాయమైపోయి ఆయనని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి వెళ్తారు. సో ఇక్కడ సంఘానికి ఏం నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు అంటే, మీరు చీకటి సంబంధులుగా ఉండకూడదు. అంటే దేవుని వాక్యము, దేవుని ప్రవచనాలు నెరవేర్పు గురించి అవగాహన లేని వ్యక్తుల్లాగా మీరు ఉండకూడదు. ఎవరు ఏది చెప్తే అటువైపు పరిగెత్తే మనుషులాగా ఉండదు. అదిగో క్రీస్తు, ఇదిగో క్రీస్తు, అక్కడ యేసు, ఇక్కడ యేసు అంటే ఎట్టంటే అటు పరిగెత్తే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అలా పరుగులు ఎత్తారా మోసపోవడం ఖాయం. ఎటు పడితే అటు పరిగెత్తకండి దయచేసి. ఏ చోటు దేవుని నుండి ఏర్పాటు చేయబడిందో గుర్తించకుండా పరిగెత్తితే చాలా భయంకరమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, ఇదిగో ఇక్కడ క్రీస్తు, అక్కడ క్రీస్తు అంటారు. అక్కడ అంటున్నారని అంటే అక్కడ ఏదో కార్యాలు జరుగుతాయి కాబట్టి లోకం నమ్ముతుంది. అయితే అలా కార్యాలు జరిగిన ప్రతి చోట యేసు ప్రభు కాదనేది గ్రహింపు మనకు ఉండాలి. అది ఎలా తెలుస్తుంది? లేఖనాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారానే తెలుస్తుంది. ఇది దేవుడు చెప్పిన ప్రవచనమేనా కాదా, ఈ ప్రవచనం నెరవేర్పేనా కాదా. కరోనా రాగానే అందరూ ఏసారా అక్కడ వచ్చేసింది, ఏసారా రాదు. ఎందుకు వస్తుంది కరోనా? జస్ట్ ఎన్నో తెగుళ్ళు, ఒక్కొక్క తరానికి ఒక్కొక్క తెగులు వచ్చింది, అలా వచ్చినట్టు వచ్చిపోయింది అంతే. కరోనా రాగానే అయిపోయింది, ఇక రేపో మాపో యేసుప్రభు వచ్చేస్తాడు అన్నట్టు ఫీల్ అయిపోయారు అందరూ. కాదు, ఇలాంటివి ఇంకెన్నో రావాల్సినవి ఉన్నాయి. ఎక్కడో భూకంపం రాగానే అయిపోయింది ఏసారా అక్కడ, ఎక్కడో కరువు రాగానే అయిపోయింది. నో 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 లాస్ట్ డేస్లో ఇవి జరగాల్సిన పద్ధతులు కొన్ని ఉన్నాయి, కొన్ని నెరవేర్పులు జరగాల్సినవి ఉన్నాయి. అవి జరగకుండా యేసుప్రభు రాకడ రాదు. సిద్ధపాటు అనేది చాలా అవసరం. సిద్ధపాటు అనేది దేని ద్వారా వస్తుంది? లేఖనముల ద్వారానే వస్తుంది. నీకు వాక్యం మీద మంచి పట్టుంటే మనుషులు చెప్పే మాటలకు మోసపోయే అవకాశం ఉండదు. కాబట్టి మనం వెలుగు సంబంధంగా ఉండాలన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. నెక్స్ట్ 5వ వచనం చూడండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రానము ధరించుకుందాము. రైట్, సింపుల్ గా చీకటిలో ఉన్న వారికి వెలుగులో ఉన్న వారికి తేడా ఏంటి? చీకట్లో ఉన్నవాడు పడుకుంటాడు, వెలుగులో ఉన్నవాడు మెలుకుంటాడు. సింపుల్ అంతే. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు మెలుకున్నారా నిద్రపోయారా? అంటే భౌతికంగా అడగట్లేదు, భౌతికంగా అందరూ నిద్రపోవాల్సిందే.
శరీరానికి విశ్రాంతి అవసరమే. దేవుడే విశ్రాంతి తీసుకోమన్నాడు, తప్పేం లేదు. రాత్రి పడుకోవడంలో తప్పేమీ లేదు. మరి ఆధ్యాత్మికమైన విషయానికి వచ్చేస్తే మాత్రము ఎవ్వరూ నిద్రలో ఉండకూడదు. ఆధ్యాత్మికమైన జీవితంలో రాత్రు అనేది నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితం నిద్రపోయే సమయం అంటూ ఉండదు. ఎందుకంటే మీరు చీకటి సంబంధులే కారు, మీరు వెలుగు సంబంధులు. అంటే ఆత్మ సంబంధంగా వెలుగులో ఉండాలి అని అర్థం. ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో క్రైస్తవ సమాజం నిద్రపోతున్నట్టు అనిపిస్తుందా మీకు? చాలా యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుందా? నిద్రపోతున్నాము అంటే మనము వెలుగు సంబంధమా చీకటి సంబంధమా? యేసు రాకడ ఎలా ఉంటుంది అప్పుడు వారికి? ఆ దినము తప్పించుకొనుట అసాధ్యం. అంటే వీళ్ళందరూ ఏ కేటగిరీకి వెళ్ళిపోతారు ఇప్పుడు? మరి వీళ్ళందరూ అంటున్నామంటే వాళ్ళ దాంట్లో మీ పేర్లు కూడా ఉన్నాయా? చెక్ చేసుకోండి కొంచెం. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది. క్రైస్తవ సమాజం నిద్రపోయే స్థితిలో ఉంది. యేసు రాకడ ఒక దగ్గరకు వస్తుంటే సమాజమేమో, క్రైస్తవ సమాజం ఈరోజు యాక్టివ్గా ఉండాల్సిన సమాజం నిద్రావస్థలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు కనీసం జస్ట్ ఒక 10 years బ్యాక్ ఉన్న ఉద్యోగం కూడా లేదు ఈరోజు. ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న సేవ, 10 సంవత్సరాల క్రితం ఉన్న విశ్వాసంలో ఉన్న భక్తి, ఈరోజు మనం వాటిని ఏవి చూడలేకపోతున్నాం. అందరిలో చల్లబడిపోయిన స్థితికి వెళ్ళిపోతుంది. ఇలాగే ఉంటే మాత్రము మనము విడవబడడం ఖాయం. మనము ఎంత సేవ చేసినా, ఎన్ని ఆత్మలను సంపాదించినా, లాస్ట్ మూమెంట్లో నువ్వు నిద్రపోతున్నావు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చల్లబడిపోయావు అనుకుంటే మొదటివాడు కడపటివాడు అయిపోయినట్టే. కడపటివాడు విడవబడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను వెలుగు సంబంధినిగా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలి? నేను నిద్రపోవద్దు. మీకు ఒక చిన్న ఇండికేషన్ చెప్తాను. వాక్యం వినాలని ఆసక్తి ఉండొచ్చు, మీకు మంచి వాక్యం ఉండొచ్చు, కానీ కూర్చొని ఉంటే ఏమవుతుంది? కొంచెం వస్తూనే ఉంటుంది. ఆల్రెడీ సగం మందికి తూలుతూనే ఉన్నారు. రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్ చేసినా మళ్ళీ పగలంతా పడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు నిద్ర రావద్దు, కానీ రాత్రంతా నిద్ర లేదు, ఇట్లా కూర్చుంటే నిద్ర వచ్చేటట్టుంది, నిద్ర రాకుండా ఉండాలి. ఇప్పుడు దినమంతా ఏం చేయగలుగుతారు? మీ బాడీ యాక్టివ్గా ఉంటే కొంతవరకు నిద్రని మీరు, అంటే ఏదో ఒక పని చేయాలి, కట్టలు కొట్టడో, ఏదో ఒక పని చేయడో, బరువు తీసుడో, ఏదో ఒక పని చేస్తూ ఉంటే పనిలో నిమగ్నమైన వాడికి నిద్ర రాదు. ఆ రాత్రంతా నిద్రపోకపోయినా పగలంతా మళ్ళీ పని చేస్తాడు. నువ్వు రాత్రంతా పడుకొని కూడా మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా చూసుకుని నిద్రపోదు. రాత్రి మంచి 12 గంటలు పడుకున్నావు కదా నాయన అంటే, లేదు సార్ ఎందుకో నిద్ర వస్తుంది, ఇప్పుడే తిన్నా కొంచెం. ఎవరికైనా సహజమే, శరీరము ఏ పని చేయకుండా అలాగే ఖాళీగా కూర్చుంది అనుకోండి, ఏమవుతుంది? నిద్ర వస్తుంది. ఇప్పుడు సంఘం ఎందుకు నిద్రావస్థలో ఉంది చెప్పండి, ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. పని చేయట్లేదు కాబట్టి. పని చేసేవాడికి నిద్ర రాదండి. కూర్చొని నిద్ర వస్తుంది. ఆ గుంతలు తోడే వాడికి నిద్ర వస్తుందా? తోకుంటూ పార నిద్రపోయి తోతాడా? ఎప్పుడైనా చూసారా అది? తట్టలు మోసేవాడు, బరువులు మోసేవాడు రాత్రి అంతా నిద్రపోకపోయినా మళ్ళీ అదే తట్టలు మోస్తుంటాడు. అలా తట్టలు మోసుకుంటూ నిద్రపోయి అడుగులు తడబడినట్టు చూసారు ఎక్కడైనా? నో, అది అసంభవం. బాడీ యాక్టివ్గా ఉన్నప్పుడు అంతసేపు అవసరమైతే అన్ని పనులు పక్కన పెట్టొచ్చి పడుకుంటాడేమో, కానీ తాను పని చేసుకుంటూ నిద్రపోవడం అనేది అంత ఈజీ కాదు. అట్లీస్ట్ ఒక డే వర్క్ అయినా సరే, బాడీకి ఒక ఓపిక ఉంటుంది. 2 రాత్రులు నిద్ర లేకపోతే నువ్వు పని చేసుకున్నా కూడా నిద్ర వచ్చేస్తుంది. ఇది శరీరతత్వం. కానీ సహజంగా అంటున్నాను, ఇప్పుడు మీరు రాత్రి పడుకున్నారు, మళ్ళీ పగలు కూడా ఇట్లా కూర్చోగానే నిద్ర వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? దినమంతా ఏదో ఒక బాడీ యాక్టివ్గా ఉంటే నిద్ర రాదు. ఇప్పుడు చర్చ్ ఎందుకు నిద్ర అవస్థలో ఉంది? పని పాటలు మానేశాం కాబట్టి. దేవుని కొరకైన పని ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోతాం, సేవకులు కానీ విశ్వాసులు కానీ. అందుకొరకే పాస్టర్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, విశ్వాసం ఎప్పుడు నిద్రపోనియద్దు. మీరు నిద్రపోనియద్దు అంటే, ఈ మధ్య పాస్టర్లు ఏం చేస్తున్నారంటే మైకులు ఇసిరేస్తున్నారు. పడుకోతాం, నా ప్రసంగం చేస్తున్నారు కూర్చొని. మీరు అయ్యా, మీరు మైకులు ఇసిరేయడం కాదు, వారు ఆధ్యాత్మికంగా పడుకోకుండా చూడండి. ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి పడుకోకుండా చూడాలంటే వాడికి ఏదో ఒక పని చేపియాలి. వాళ్ళతోటి కూర్చుంటే నిద్ర వస్తుంది, అది సహజం. యాక్టివ్గా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఏదో ఒక మీటింగ్ పెట్టాలి, ఏదో ఒక బైబిల్ క్లాస్ పెట్టాలి, ఏదో ఒక సువార్త పరిచయకు తీసుకెళ్ళాలి.
వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీ చేయకపోతే చర్చ్ నిద్రపోతుంది. అందుకొరకు చర్చ్ ఎప్పుడు ఏదో ఒకటి ప్రోగ్రామ్ జరుగుతూనే ఉండాలి, ఏదో ఒకటి యాక్టివిటీ జరుగుతూనే ఉండాలి. స్వార్థ పరిచర్యను, బైబిల్ క్లాస్లో, ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్, ఫాస్టింగ్ ప్రేయర్స్, ఏదో ఒకటి యాక్టివిటీస్ బాగా జరుగుతున్న చర్చెస్ని మీరు చూడండి. కొందరైనా భక్తిగా జీవించగలుగుతారు. ఏం యాక్టివిటీ లేకుండా ఆదివారం ఆరాధన, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వరకు ఏం లేదు అనుకున్న చర్చలు చూడండి. మీరు వెళ్ళి ఒకరోజు సర్వే చేయండి, రాదు? ఒక మంత్ మీకు ఒక 6 నెలలు టైం ఇస్తా. 6 నెలలు సర్వే టైం. ఒక్కొక్క సంఘాన్ని మీరు పరీక్షించండి. వారం మధ్య అంతట్లో విశ్వాసులకు ప్రశాంతంగా ఉండకుండా వాళ్ళని ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ చేసిన సంఘాలు ఎలా ఉన్నాయి? ఆదివారం ఒక ఆరాధన చేసేసి మళ్ళీ ఆదివారం వరకు ఆ మనుషులు కనబడకుండా ఉన్న సంఘాలు, పెద్దవి చిన్నవి అన్ని సంఘాలు ఒకసారి సర్వే చేసి చూడండి, వాటి పరిస్థితి ఎలా ఉంది. వాళ్ళు చచ్చిపోయి ఉండడానికి, వారు నిద్రావస్థలు ఉండడానికి కారకులు ఎవరు? మీకు తెలుసు కదా, కథ తెలుసు కదా. ఒక బస్ డ్రైవరు, ఒక పాస్టర్ చనిపోయారు, తెలుసా కథ? ఇద్దరు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళారట. ఫస్ట్ బస్ డ్రైవర్ని పిలిచారట. పిలిచేసి ఆయనకి బలా మంచి నమ్మకమైన దాసుడు అని ఒక పెద్ద ప్యాలెస్ ఇచ్చారట. ఆయన ఆ పెద్ద ప్యాలెస్ని చూసి మురిసిపోయాడట. ఆయన, అయ్యా నేనేమంత సేవ చేశాను, నాకు ఇంత పెద్ద ప్యాలెస్, నేను సేవకుడిని కూడా కాదు, ఒక బస్ డ్రైవర్ని, నాకు ఇంత గొప్ప ఘనతనిచ్చారని చాలా ధన్యుడిని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. వెంటనే ఆయన అనుకున్న పాస్టర్ అనుకుంటున్నాడు, ఈ మా దగ్గర బస్ డ్రైవర్కే ఇంత వస్తే మా విశ్వాసతను అతని రక్షణలోకి నడిపించి సేవ చేసి ఇతను ఇంత గొప్ప స్థాయికి తీసుకొని వచ్చాను కాబట్టి ఇక నాకు ఎలాంటి ప్యాలెస్ ఉండబోతుందో అనుకొని అంచనా వేసుకుంటూ అడుగు ముందుకు వేసాడు. ఆయన తీసుకెళ్ళిపోయి ఏదో చిన్న, ఇది జస్ట్ ఎగ్జాంపులే, ఆ చిన్న గుడిసె నీదనయ్యా అన్నాడు. అదేంటి, నా ఇంట్లో నా విశ్వాసికి అంత పెద్ద ప్యాలెస్ ఇచ్చి నాకేమో ఆ చిన్న పాక ఇస్తారా అంటే, అవునయ్యా నీకు అదే తగ్గుతుంది. ఎట్లా న్యాయం ఇది అని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తున్నాడు. అంటే నేను సింపుల్గా అక్కడున్న దూత అన్నాడట, బాబు నువ్వు ప్రసంగం చేస్తుంటే అందరు పడుకునే వాళ్ళు, ఆయన బస్సు నడిపిస్తుంటే అందరు ప్రార్థన చేసేవాళ్ళు. ఆయన బస్సు నడిపిస్తుంటే లోపడున్న వాళ్ళు భయానికి ఏడగుద్దుతాడారా బాబు అనుకుంటూ ప్రార్థన చేస్తుండే వాళ్ళట అందరూ అనుకుంటూ. దేవుడా కాపాడు, ఆయన ఇంటికి క్షేమంగా తీసుకెళ్ళి ఆయన అందరూ నిద్రపోకుండా మెలకు ఉండేటట్టు చేశాడు. ఆయన అందరినీ ప్రార్థనలోకి నడిపాడు. నువ్వేమో ప్రసంగం చేసేసి అందరినీ నిద్ర కూర్చున్నావు. చెప్పండి ఇప్పుడు ఎవరికి ఎక్కువ బహుమానం ఇవ్వాలి? అంటే మనం ప్రసంగాలతో నిద్రపుచ్చుతున్నామా? మన పరిచర్య అందరిని చల్లబరిచే పరిచర్యనా, లేదా దేవుని కొరకు వారిని పురుకొల్పే పరిచర్యనా? ఈరోజు మన విశ్వాసులను నిద్రపుచ్చుతున్నామా, వాళ్ళని దేవుని పని కొరకు రేపుతున్నామా? పేతురు ఒక అద్భుతమైన మాట అండి, ఈ మాటలు చెప్పి మిమ్మల్ని రేపవలనని నేను ప్రయత్నం చేయించున్నాను. ఆ మాట చూడండి, అసలు ఎప్పుడు పడుకోనియద్దట వీళ్ళని. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఏం చేయాలనుకుంటున్నట? మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనియా, నేను మిమ్మల్ని పురుకొల్పుతూనే ఉంటాను, నేను చచ్చేదాకా ఈ పనే చేస్తాను అంటున్నాడు ఆయన. సో పాస్టర్స్ కనీసం బస్ డ్రైవర్గానైనా పనిచేయండి. అట్లీస్ట్ సంఘము ప్రార్థనలో మెలకువగలిగి ప్రార్థన చేసేటట్టయినా చేయండి. వాళ్ళని నిద్రపోనివ్వకండి. ఆధ్యాత్మికమైన నిద్రావస్థలను వాళ్ళు వెళ్ళినా మనం వెళ్ళినా విడవబడాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. కాబట్టి చర్చెస్ని ఇప్పుడు మనం యాక్టివ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఒక డిజైన్ చేయాలి. ఇప్పుడు నా చర్చ్ పడుకోనియొద్దు, ఏం చేయాలి నేను? ఏదో ఒకటి, ఏది అందుబాటులో ఉంది, ఏది చేయగలం, వాళ్ళని కంటిన్యూస్గా మీరు బిజీ చేయకపోతే, బిజీ అంటే బిజీ 2 రకాలు. మళ్ళీ కొన్నిసార్లు ఉట్టి ప్రోగ్రామ్ అని కూడా అసలు దేవునితో సంబంధం లేని ప్రోగ్రామ్స్ కాదు నేను చెప్పేది. ఇక బిజీ చేయాలి కాబట్టి పొద్దునుండి రాత్రి దాకా సూర్యపేట ఎక్కడెక్కడ ఏమేమి మీటింగ్ జరుగుతాయి అన్నిటికి తీసుకెళ్ళిపోతా అంటే కాదు. అది కాదు నా ఉద్దేశం. మళ్ళీ దీన్ని అపార్థం చేసుకోకండి. వినయాన్ని అట్లనే చెప్పిండు మాకని. వారు దేవునికి అందుబాటులో ఉంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం పురుకొల్పాలి. వాళ్ళ భక్తి కట్టుకోవడానికి ఆ పని ఉపయోగపడాలి. ఇప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేయాలని చెప్పి పనికిరాని పనులు చేస్తామా మనం? రోడ్డు మీద నిద్ర వస్తుంది, ఏదైనా యాక్టివిటీ చేయాలనుకున్నాను, ఏదైనా పనికి వచ్చే పని చేయండి. అది ఉపయోగకరమైన పని అయి ఉండాలి. నువ్వు మెలకుగా ఉండి ఏం చేయాలో చెప్పడానికే తర్వాత అధ్యాయం అంతా. మీ సంఘాన్ని నిద్రపోనివ్వకుండా చేయాలంటే నేను ఒక లిస్ట్ ఇస్తాను మీకు.
ఆ లిస్ట్ యాజ్ టీజ్గా మీ సంఘం పని చేస్తున్నట్టు చేయండి చాలు, మీ సంఘం నిద్రపోదు. నేను ఇచ్చిన లిస్ట్ కాదు, పౌలు గారే ఇస్తున్నారు ఆ లిస్టు. ఎంతమంది మీ సంఘాన్ని నిద్రపోనివ్వకుండా చేయాలనుకుంటున్నారు? వెరీ గుడ్. వాళ్ళ నిద్రపోనివ్వకుండా చేయాలంటే మీరు సో సంఘాన్ని లేపాల్సిన వ్యక్తి నిద్రపోయాడు అనుకోండి, అది పరిస్థితి. సంఘం అప్పుడప్పుడు తూలుతూనే ఉంటుంది, కానీ కాపరు ఏం చేయాలి? ఈయన బాధ్యత అది. పొరపాటున లేపాల్సినోడే పడుకుంటే సంఘం విడవబడాల్సి వస్తుంది. అందుకొరకు అప్పుడప్పుడు దేవుడు విడవబడడం కన్నా విశ్వాసంలోని కొందరు లేపుతుంటాడు కాపురులకు బుద్ధి చెప్పడానికి. అలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ. అంత దుస్థితి రానివ్వద్దు. కాపరికి చాలా మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉంది. విశ్వాసులు పొరపాటు చేస్తూనే ఉంటారు, కానీ కఠినమైన తీర్పు ఎవరికి ఉంటుంది? బోధకులమైన మనము. ఎందుకంటే నువ్వు నిద్రపోతే వాళ్ళందరూ నిద్రపోతారు, నువ్వు తప్పు ప్రసంగం చేస్తే వీళ్ళందరూ తప్పు రూట్లో వెళ్తారు, నువ్వు ఎలా నడిస్తే నీ కిందున్న 100 మంది అలాగే నడుస్తారు, నువ్వు ఒక్కడివి తప్పు చేస్తే 100 మంది తప్పు చేయించిన వాడు అవుతున్నావు. కాబట్టి కాపర్లారా, మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. మనం నిద్రపోకుండా ఉండాలి. నాకు మొన్న ఒక పాడ్కాస్ట్ విన్నప్పుడు నుండి అదే గుర్తొస్తూ ఉంది. ఏంటంటే ఒక ఆర్మీ కమాండర్గా ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే వాళ్ళకు ఒక టెస్ట్ పెడతారట. 48 గంటల వరకు కంటికి నిద్ర రాకుండా చూడాలట వాళ్ళు. 48 గంటల్లో కనీసం ఇట్లా కునుకు కూడా వేయద్దు. నిద్ర రాకుండా చేస్తారట వాళ్ళు. నిద్ర రాకుండా టార్చర్ చేస్తారు. 48 గంటల దాకా నిద్రపోకుండా ఉండి ఇక గెలిచిన వాడినే కమాండర్ పోస్ట్ ఇస్తారట. వాడికి కావలసుకొని మంచి ఫుడ్ పెడతారట. మంచి ఫుడ్ పెడతారు, మంచి ప్రశాంతమైన వాతావరణం కూర్చోబెడతారు, అన్ని బాగా పెడతారు, కానీ నిద్రపోతుంది. ఇప్పుడు నిద్రని తట్టుకొని 48 గంటలు నిలబడి, అయితే వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తారట. నేను ఓడిపోయానని చెప్తే వదిలేస్తారట. ఇక నేను నీకు కమాండర్ పోస్ట్ లేదు, గెట్ అవుట్. ఆ ఓడిపోవడానికి ఛాన్స్ ఇస్తారట. వాళ్ళ చేతిలో ఒక స్లిప్ ఉంటుందట. నేను ఓడిపోయాను అన్న స్లిప్ ఆ ఆఫీసర్ చేతిలో పెడితే పంపించేస్తారట. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను సార్, నేను నిద్రపోతా అని చెప్పేసి చేసి ఓడిపోవచ్చు. నేను కమాండర్ కావాలి అనుకున్నవాడు ఏం చేయాలి? ఏమైనా చేసి, లేదు నేను ఓడిపోలేదు, ఆ పేపర్ లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నం చేస్తారట. నేను ఓడిపోయానని చెప్పి ఇవ్వడానికి ఏ మాత్రం ఇష్టపడరు. కమాండర్ కావాలనుకున్నాడు. మరి ఇప్పుడు పాస్టర్ కమాండర్ కన్నా ఎక్కువనా తక్కువనా? ఎందుకు ఒక కమాండర్కి అంత పెద్ద శిక్షణ అవసరం అంటే, ఎంతోమంది సైన్యాన్ని నడిపించాల్సిన వ్యక్తి ఆయన. ఆయన్నే ఒకరోజు నిద్రపోతే సైన్యం అంతా నిద్రపోతుంది. ఒక సమయం వస్తుంది, కొండల మీద వారు పర్వతాల మీద 2 రాత్రులు పగలు నిద్రపోకుండా కావలు గాయాల్సి వస్తుంది. కమాండర్ నిద్రపోతే కింద వాళ్ళు ఏమైపోతారు? ఎందుకు ఆ ట్రైనింగ్, అంత కఠినమైన ట్రైనింగ్ ఎందుకు అని అంటే, ఆయన మీద దేశం ఆధారపడుతుంది. కాపరిగా మన మీద సంఘం ఆధారపడుతుంది, దేవుని రాజ్యం ఆధారపడుతుంది. కాబట్టి కాపరులమైన మనము ఆధ్యాత్మికమైన మెలకువత ఎంత ఉంటే మనము విశ్వాసులను పడుకున్నా ఏం చేయగలుగుతాం? వాళ్ళని పేతురు అంటున్నాడు, నేను వారిని ఈ మాటలు చెప్పి నేను చనిపోయేంత వరకు వారిని రేపుతూ ఉంటాను, పురుకొల్పుతూనే ఉంటాను, పడుకొనివ్వను, వారిని ప్రశాంతంగా ఉండనివ్వను, దేవుని కొరకు ఏదో చేయండి అని బలపరుస్తూ, మోటివేషన్ అంటారు ఈరోజు. సో ఈరోజు మన విశ్వాసులకు ఏం కావాలి? మోటివేషన్ కావాలి. వాళ్ళు ఏదో చెత్త మోటివేషన్లు వినడం కన్నా పాస్టర్ దగ్గర ఉండే మోటివేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి సరైన మార్గంలో మోటివేషన్ దొరుకుతుంది. వాళ్ళకి పనికిరాని పనులు చేయడానికి మోటివేషన్ చేస్తూ ఉన్నారు ఈరోజు. మోటివేషన్ దైవికమైన విషయాలు చేయడానికి మనం చేయాలి. ఈ తరములో సేవకుల యొక్క అవసరత మీరు గమనిస్తున్నారా లేదా? ఇక్కడున్న పాస్టర్స్ తరమే లాస్ట్గా. నెక్స్ట్ పిల్లలు మీరు అడిగి చూడండి, ఎంతమంది పాస్టర్ అవుతారని. ఎంతమంది పిల్లల్ని మీరు అడిగి చూడండి, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడిగి చూడండి. 100 మందిలో ఒక్కడైనా నేను దేవుని సేవ చేస్తాను అనే తపన ఉందా చూడండి. చాలా అరుదుగా కనబడుతుంది మీకు. సో నెక్స్ట్ జనరేషన్లో సేవకులు దొరకరు ఇక మీకు. ఎందుకు అని అంటే, సేవకుడు లైఫ్ ఏముంది అంటే, వాడు భౌతికంగా చూస్తే సేవకుడు లైఫ్ 0. అవి చూసిన వాళ్ళు సహజంగా పాస్టర్స్ పిల్లలు కూడా సేవ చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ బ్రతుకు మాకొద్దు అనుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయములలో కూడా మన సంఘంలోనే యవ్వన బిడ్డలు దేవుని సేవ చేయడానికి ముందుకు రావాలంటే ఏం చేయాలి మరి? అది దేవుని ఆత్మచేత ప్రేరేపించబడితే ఇక ఎవరు ఆపలేరు వాళ్ళని. ఏ సిచ్యువేషన్ ఆపలేదు, ఏ పరిస్థితిని దాన్ని ఎదిరించైనా ముందుకు రాగలుగుతారు. సో ఎందుకొరకే సేవకుడు మెలకుగా ఉంటే పడుకున్న వాళ్ళందరినీ ఏం చేస్తాడు? గెడప్ ట్రైన్ వచ్చింది పద దేవుని కొరకు పని చేయాలి అని వారిని సిద్ధపడే పరిస్థితి వస్తుంది.
కాబట్టి మెలకువ కలిగి ఉండి మీరు వెలుగు సంబంధుల వలె ఉండండి. ఇప్పుడు ఆ వచనం చదవండి, మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. దెస్సలోనిక పత్రిక 5వ వచనం చదవండి. కావున ఇతరుల వలె నిద్రపోక, అయ్యా మీ పక్కన లాగా మీరు నిద్రపోక. వాడు పడుకుంటే నేను పడుకోదా అని పడుకుంటున్నారు ఈరోజు పాస్టర్లు. వాళ్ళకి లేని బాధ నాకెందుకు అని అనుకోవద్దు నువ్వు. వాళ్ళు పడుకుంటే పడుకొని, నా పక్కనోడు పడుకున్నాడా నేను పడుకుంటానా? ఇదేంటి నిద్ర కూడా అంటు జబ్బు, అంటువ్యాధి. నిద్రనే అక్కర్లేదు, ఆవలిస్తే చాలు పక్కనోడికి ఆవలిస్తలు వచ్చేస్తూనే ఉంటాయి. అది ఎంత డేంజరస్ చూడండి. అది మెలకువ కలిగి ఉన్నాడు అందరినీ మెలకువలోనికి నడిపించాలంటే పురుకొల్పాల. బాబు పడుకోకని పురుకొల్పాలి. నిద్రపోయేవాడికి అందరిని నిద్రపుచ్చడం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే అయిపోయి ఇక పక్కన స్టార్ట్ అయితేనే ఉంటుంది. మెలకువ చేయడానికి మాత్రం ఒక వ్యక్తి మెలకువగా ఉండి తన చుట్టూ ఉన్న వారిని మెలకువతలోనికి నడిపించాలంటే కష్టపడాలి. ఈయన మెలకువగా ఉన్నంత మాత్రాన అందరూ మెలకువగా ఉండరు. ఏం చేయాల్సి వస్తుంది? వారిని మేల్కొల్పాల్సి వస్తుంది. ఓకే, 7వ వచనం, నిద్రపోవు వారు రైట్. ఇప్పుడు మనము ప్రొటెక్షన్ కొరకు ఏమి ధరించుకోవాలనంటే సర్వాంగ కవచనాన్ని షార్ట్కట్ చేసేసి పేర్స్ లాగా జతలుగా 2 విషయాలు చెప్తున్నాడు. మొదటిది విశ్వాసము ప్రేమని ఒక జతలాగా తీసుకున్నాడు అనే కవచమును ధరించుకోవాలి. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకోవాలి. సో సింపుల్గా ఎఫ్ఎస్సి పత్రికలో ఏదైతే సర్వాంగ కవచం గురించి చెప్పాడో దాన్ని షార్ట్కట్లో దెస్సలోనిక సంఘాన్ని కూడా చెప్తుంది. మనం యుద్ధానికి వెళ్తున్నాం కాబట్టి మీరు నిద్రపోవద్దు. యుద్ధానికి వెళ్తున్న వాడు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నట్టు మీరు విశ్వాసము ప్రేమ నిరీక్షణ రక్షణ ఇవన్నీ ఆయుధాలు ధరించుకొని కవచాలు ధరించుకొని శిరస్త్రాణం ధరించుకొని మీరు యుద్ధానికి వెళ్తున్నట్టుగా మెలకువ కలిగి ఉండే ఒక మెలకువ కలిగిన కావలి వాళ్ళలాగా మీరు పనిచేయాలి. మీరు రాత్రి సంబంధులాగా నిద్రపోకూడదు. 9 అయిపోయిందా? 9 నుంచి చాలు. ఇక్కడ మనము ఎందుకొరకు పిలువబడ్డాం? ఉగ్రత పాత్రలం అవుటకు పిలువబడలేదు. మనం రక్షింపబడడానికే ప్రత్యేకించబడ్డాం కనుక మళ్ళీ ఉగ్రతకు పాత్రలమయ్యే పని చేయొద్దు. మన పిలుపు వేరు, మన ఉద్దేశం వేరు, మన జీవితం వేరు. మనం ఈ పని కొరకు నియమించబడ్డాం. అలా నువ్వు విడవబడడానికి ఉగ్రత పాలు కావడానికి కాదు. కాబట్టి మనం వెలుగు సంబంధం లాగా జీవిద్దామని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు ఇక్కడ 10వ వచనం చూస్తే, మనము మేలుకొని ఉన్నాను. అదేంటి మనం మేలుకున్నా నిద్రపోయినా ఏం పర్వాలేదు అంటున్నాడా? మళ్ళీ చదవనా వచ్చిన యేసు మన కొరకు మృతి పొందాను కాబట్టి మనం మెలుకున్నా నిద్రపోయినా పర్వాలేదు అంటున్నాడా? ఏంటి సందర్భం? రైట్. ఇక్కడ నిద్ర అనేది మరణం. ఓకే, పైన ఉన్న నిద్ర ఆధ్యాత్మికమైన నిద్రావస్థ. కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నిద్ర అనే పదం వాడినంత మాత్రాన ఆత్మీయంగా నిద్రపోతున్నట్టు కాదు. మనం బ్రతుకున్నా చచ్చినా మన కొరకు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆయన ద్వారా మనకు రక్షణ. ఇప్పుడు యేసుప్రభు నందు విశ్వాసం వచ్చి నేను బ్రతికే ఉన్నాను, ఆయన రాకడ రోజు బ్రతికే ఉన్నాను. ఏమవుతుంది? రెప్ప మాటున నేను మరణం చూడకుండా మహిమా శరీరంగా మార్చబడి ఎత్తబడతాను. ఒకవేళ యేసయ్య రాకడ లోపు నేను నిద్రించాను, ఆల్రెడీ చనిపోయాను అనుకోండి, ఏం జరుగుతుంది? నేను మెలకువగా ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను. యేసుప్రభు నా కొరకు చనిపోయాడు కాబట్టి నేనేం చేయబడతాను? ఎత్తబడతాను. సో ఇక్కడ నిద్ర అనేది ఆధ్యాత్మికంగా నిద్రపోయినా మెలకుగా యేసయ్య నా కోసం చచ్చిపోయాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను, అంతా కృపాకాలంలో ఉన్నాం కాబట్టి అనే ఉద్దేశం కాదు అక్కడ. దేవుడు దయగలవాడు, కృపగలవాడు, మన నిద్రపోయినా మనని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని కాదు అక్కడ ఉద్దేశం. బ్రతుకున్నా చచ్చినా నా కొరకు యేసుప్రభు చనిపోయాడు కాబట్టి నాకు రక్షణ ఉంది. సో మనం రక్షింపబడుటకు పిలువబడితిమి కానీ ఉగ్రత పాత్రలం అవుటకు పిలువబడలేదు. కాబట్టి వెలుగు సంబంధుల్లాగా జీవించండి. ఇప్పుడు వెలుగు సంబంధుల్లాగా జీవించాలంటే ఏం చేయాలి మరి? ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలంటే ఏం పని చేయాలి మరి? ఏ పనికిరాని పనులు చేయొద్దు. మళ్ళీ
పనికొచ్చే పని చేయాలి, ఉపయోగకరమైన పని చేయాలి, సంఘానికి క్షేమాభివృద్ధి ఇచ్చే పనులు చేయాలి. ఏమేం పనులు ఉన్నాయి? నెక్స్ట్ 11వ వచనం నుండి 22వ వచనం వరకు ఆ పనులు ఉన్నాయి. ఆ పనులు చేపిస్తూ సంఘము కాపరి చేస్తూ సంఘం నిద్రపోకుండా చేయాలి. అది పౌలు యొక్క ఉద్దేశం. ఆ 11వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న ఆ పనులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పటి నుండి ఆ పనులు చేయడంలో ఫుల్ బిజీ అయిపోదాం. ఓకేనా? ఓకే. ఒకనికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. నీ జీవితము ఇంకొకరికి ఏదైనా అభివృద్ధి కొరకు తోడ్పడిందా? ఇతరుల క్షేమం కొరకు నువ్వు చేసిన పని ఏమైనా గుర్తొచ్చిందా? ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు బలపడడానికి, వాళ్ళు ఆశీర్వదించబడడానికి, వాళ్ళు మేలు పొందడానికి మీ వైపు నుండి మీరు చేసిన పని ఏదైనా ఉన్నదా? ఉంటే జ్ఞాపకం వచ్చిందా? ఎవరికి చేశారు? ఏం చేశారు? మీ ద్వారా వాళ్ళు క్షేమాభివృద్ధిని పొందడం, వాళ్ళు దేవుని దగ్గర రావడం కావచ్చు, దేవునిలో బలపడడం కావచ్చు, మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి వాళ్ళు ఆర్థికంగా బలపడవచ్చు. ఏదైనా ఒకటి మీ ద్వారా ఇంకొకరికి క్షేమాభివృద్ధి జరిగిందా? సార్ పలానా వ్యక్తి ద్వారా, పలానా సురేష్ ద్వారా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే పలానా సురేషే అని చెప్పగలిగేటట్టు ఎవరైనా ఇప్పటివరకైనా మీ గురించి ఎవరైనా చెప్పారా? ఒకవేళ లేదు అని అంటే దానికోసం ఏం చేయాలి? అంటే మీ జీవితం ఏదో ఒక విధంగా ఇతరులకు సహాయపడాలి, వాళ్ళ క్షేమం కొరకు ఉపయోగపడాలి. వాళ్ళు నష్టపోవడానికి కాదు, వాళ్ళు మేలు పొందడానికి మీ జీవితం ఏదైనా ఉపయోగపడాలి. అలా ఉపయోగపడి ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఓకేనా? నెక్స్ట్ 3వది, ప్రయాసపడుచు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. ఫస్ట్ నాకు ప్రశ్న జవాబు చెప్పండి. అసలు మీ జీవితంలో ఎవరైనా మీకోసం ప్రయాసపడి మీకు పైన ఉండి మీకు బుద్ధి చెప్పిన వాళ్ళు ఉన్నారు అన్నవారు ఉంటే చేయిపోయి, లేకపోతే చాలా ప్రమాదం. ఉన్నారా? అందరికి ఉన్నారా? ఉన్నారా? మీరే ఆ స్థాయిలో ఉన్నారా? అది నెక్స్ట్ మీరు ఆ స్థాయిలో ఉండాలి ఖచ్చితంగా. కానీ మీకు అనగా ప్రతి ఒక్కరికి మన పైన ఒకరు మనకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓకే, ఉన్నారా? ఏం చేయాలి మరి? వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలను. ఈ పని చేసాం అన్నవారు చేయి పైకెత్తండి. బుద్ధి చెప్పినది కోపం వచ్చింది. ఓకే, రైట్. కొన్ని చేతులు పైకి వచ్చాయి, దేవునికి స్తోత్రం. రైట్, ఎందుకంటే ఇది పాస్టర్ల దగ్గర, నాయకుల దగ్గరకు వచ్చేసరికి కొంచెం తేడా వస్తుంది. ఓకే, ఇక్కడ మీ పాస్టర్లు విశ్వాసులను అడుగుతున్నా. ఓకే, మరి మీ పైన మీ సేవకులు, మీ కాపరుల విషయంలో ఈ మాట వర్తించదా? విశ్వాసులను స్పెషల్ అడుగుతున్నా. దేవుడు మీ ప్రాంతంలో మీ కొరకు ఒక కాపరిని నియమించాడు కదా, మీకోసం ప్రయాసపడుతున్నారు కదా, వాళ్ళు మీకు బుద్ధి చెప్తున్నారు కదా, మరి వారిని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఏం చేయాలి వాళ్ళని? వారి పనిని బట్టి. ఇది వాళ్ళ సొంత పని కాదు. ఎవరి పని ఇది? వాళ్ళు పరిచర్య చేస్తున్నారంటే ఎవరు పని చేస్తున్నారు? దేవుని పని చేస్తున్నారు. కాబట్టి వారి పనిని బట్టి ఏం చేయాలి? వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా. మీ ఊరికి ఎమ్మెల్యే వస్తే ఎంత గౌరవిస్తారో దానికంటే ఎక్కువ గౌరవించాల్సింది ఎవరిని? అవసరమైతే పాస్టర్ని పక్కన నెడతారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మైక్ ఆపు అని ఆపించిన మేధావులు కూడా ఉన్నారు. అంటే ఎవరు గనులు? ఇప్పుడు ఎవరిని గనులుగా ఎంచాలి? దేవుని పని చేసేవాడిని గనుని గాయించాలి. కానీ దాన్ని పక్కన పెట్టేసి నేను ఒక ఊరికి వెళ్ళను, చాలా పెద్ద ఊరు, చాలా పెద్ద మందిరం, 1 కోటి 2 కోట్లు పెట్టి కట్టారు పెద్ద మందిరం, పెద్ద సభలు ఏర్పాటు చేశారు, లోపల నిండిపోయింది, బయట ప్రజలు ప్రసంగం స్టార్ట్ చేసే టైంకి ఆపండి అనుకుంటే పెద్దలు వచ్చారు. ఏంటంటే ఇలా బాధ అంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆయన వచ్చి కొన్ని మాటలు చెప్పిన తర్వాత మేము ప్రసంగం ఆపి మధ్యలో ఆయనకు మైక్ ఇచ్చి చేయాలట. అంటే ఘనత విషయంలో మనం ఎవరికి అంటే వాళ్ళకి ఇవ్వద్దు అనట్లేదు, లీడర్స్కి ఇవ్వాలి, దేశ నాయకులకు ఇవ్వాల్సిన ఘనత ఇవ్వాలి. కానీ వాళ్ళకు మించి దేవుని పని చేస్తున్న వారికి ఘనతని ఇవ్వాలి. దయచేసి అది అలవాటు చేసుకోండి. విశ్వాసులందరూ కూడా దేని బట్టి ఘనత అంటే వారు చేస్తున్న పనిని బట్టి. ఎవరి పని వాళ్ళు చేసేది? వాళ్ళు ఎవరి చేత అపాయింట్ చేయబడ్డారు? రైట్, వాళ్ళు సామాన్యమైన పని చేయడానికి ఎన్నుకోబడలేదు, దేవుని పని చేయడానికి ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఆ పనిని బట్టి, ఆ సేవను బట్టి ఆ సేవకుని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. అది అలవాటు చేసుకోండి. ఎవరు దేవుని సేవకుని ఘనపరుస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం చూస్తారు. మీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా వారు మీ క్షేమం కొరకు దేవుడు నియమించిన వ్యక్తులు. అఫ్కోర్స్ వాళ్ళు పెద్ద ప్రొఫెషనల్ లెవెల్లో పరిచర్య చేయలేకపోయినా దేవుని పిలుపుకు లోబడ్డారు, దేవుని పని చేస్తున్నారు.
మీ పైన దేవుడు ఒక నాయకుని నియమించాడు కాబట్టి ఆ నాయకుడిని మీరు గౌరవించండి, గణపరచండి, లోబడండి. మీ వైపు నుండి మీరు చేయాల్సిన పని నమ్మకంగా చేయండి. వాళ్ళ కోసం అవసరం అయితే ఏదైనా బలహీనతలు వాళ్ళ గురించి మీకు తెలిస్తే ప్రార్థన చేయండి. ఓకే, మీ యొక్క సపోర్ట్ కూడా వాళ్ళకి కావాలి. వాళ్ళేం పైనుండి ఊడిపడ్డోళ్ళు కాదు కదా. సో మీరు వాళ్ళ కొరకు ప్రార్థించి వారిని ధైర్యపరిచి ఆదరించగలిగితే వాళ్ళు ఇంకా నమ్మకంగా వారి పరిచర్య చేయగలుగుతారు. ఎవరి రోల్ వాళ్ళు చేస్తే బెస్ట్. నేను చెప్పాను కదా, ఒకసారి ప్రసంగం చేస్తే అయిపోగానే వచ్చి మెచ్చుకుంటున్నారు అందరూ. పాస్టర్ వచ్చి ఏమని మెచ్చుకున్నాడు? మా సంఘానికి భలే ప్రసంగం చేశారు సార్, మీరు మా సంఘానికి భలే క్లాస్ పడ్డది అన్నాడు. ఆయన వెళ్ళిపోగానే విశ్వాసులు వచ్చారు, మా అయ్యగారికి ఫుల్ పడ్డది సార్ ఈరోజు. ఇంతకు ఎవరికి పడ్డట్టు ఇప్పుడు? అంటే ఎవరికి పడలేదు, అంటే ఎవరు రిసీవ్ చేసుకోలేదు దాన్ని. కాబట్టి విశ్వాసులకు అవసరమైన పాఠాలు విశ్వాసులకు ఉన్నాయి, సేవకులకు అవసరమైన ఎవరు చేయాల్సిన పని వాళ్ళు. భార్యాభర్తలు గొడవ అయింది అనుకోండి, వాక్యాలు గుర్తు చేసుకుంటారు. ఎవరెవరు ఏమేమి వాక్యాలు గుర్తు చేస్తారు చెప్పండి? భర్తకు లోబడడం లేదా బైబిల్లో అని ఎవరు గుర్తు చేస్తారు? అది ఎవరికి ఇచ్చిన ఆజ్ఞ? కానీ గుర్తు చేసేది ఎవరు? భార్యను ప్రేమించాలని తెలియదా అని చెప్పేది ఎవరు? ఇవ్వబడిన ఆజ్ఞ ఎవరికి? అంటే ఎవరి ఆజ్ఞ వాళ్ళు పాటిస్తే. సేమ్ సేవకుల మధ్యలో విశ్వాసుల మధ్యలో కూడా అంతే. విశ్వాసులు సేవకుల విషయంలో ఎలా ఉండాలి, సేవకులు విశ్వాసులు ఎలా ఉండాలి, ఎవరి ఆజ్ఞలు వాళ్ళకే. మనం సేవకుని ఆజ్ఞ మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు, సేవకుడు మన ఆజ్ఞలు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళు ఇట్లున్నారు కాబట్టి మేము ఇట్లా చేస్తాం అనకండి. మీరు ఏది ఉన్నా మీ వైపు నుండి మీరు చేయాల్సింది చేయండి. అది దేవుని దృష్టిలో యోగ్యమైనది చేయాల్సింది. ఓకే రైట్. ఒకవేళ ఇప్పటివరకు మీరు గణపరచకపోతే దయచేసి ప్రార్థించండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు వాళ్ళందరూ వాళ్ళు వచ్చిన సేవకులు అయితే చేయకండి, ఎందుకంటే డూప్లికేట్ సేవకులు కూడా ఉన్నారు. అలాంటి వారిని గణపరచమని బైబిల్ చెప్పట్లేదు. ఇది దేవుని పని అనుకొని దేవుని కొరకు పని చేస్తున్న సేవకులను తప్పకుండా మనం ఏం చేయాలి? గణపరచాలి. దయచేసి అలవాటు లేకపోతే ఇప్పటి నుండి అలవాటు స్టార్ట్ చేసుకోండి, లేకపోతే ఫెయిల్ అవుతారు, మార్కులు తక్కువ వస్తాయి. నెక్స్ట్, ఒకనితోనొకడు అందరితో మేము సమాధానముగా ఉన్నాం అన్నవారు చేయి పైకెత్తండి. అందరితో మేము సమాధానంగా ఉన్నాం అన్నవారు చేయి పైకెత్తండి. ఓకే, ఒకవేళ లేకపోతే ఈరోజే వెళ్ళి సమాధానం పడండి. జరుగుతుంటాయి సందర్భాలు, జరుగుతుంటాయి పరిస్థితులు ఏదో, కానీ అలాగే ఉండకండి. సమాధానమును వెదకి సమాధానం కోల్పోయే అవకాశాలు ఉంటాయి, కానీ వాటిని ఎక్కువ దూరం వెళ్లకుండా సూర్యుడు అస్తమించే లోపు వాటిని సెటిల్మెంట్ చేసుకోవాలి. ఓకే, దాంట్లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో మరి. నెక్స్ట్ 6వది వచ్చింది ఇప్పుడు. అక్రమముగా నడుచుకున్న వారికి, ఖచ్చితంగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి. కానీ ఫస్ట్ మనం అక్రమంగా జీవించకుండా, నేనే లంచం తీసుకున్న వారికి నేను ఒక్క మాట నేను ఎదిరించలేను. ఫస్ట్ నా జీవితం సరిగ్గా ఉంటేనే నేను ఇంకొకరిని సరి చేయగలుగుతాను. రెండవది, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాల్సిన విధానం ఉంటుంది. ఆ వ్యక్తితో నీకు సన్నిహిత సహవాసం లేకుండా నువ్వు బుద్ధి చెప్తే రిసీవ్ చేసుకోరెవరు. కొంతమంది నేను ఎప్పుడు కరెక్షన్ చేసే పనే పెట్టుకుంటాను అనుకుంటారు. అంటే ఎదుటి వాళ్ళలో తప్పులను ఎత్తి చూపించడమే వాళ్ళ పరిచర్య. అది కూడా రాంగ్. దేవుడు అది పరిచర్యలో ఒక భాగం అది. కానీ కొంతమంది ఫుల్ టైం మినిస్ట్రీ అదే చేస్తారు. ఇక వాడు దేవుడు పిలిచిందే దానికోసం అన్నట్టు చేస్తారు. పొద్దున్న లేస్తే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, ఆ విశ్వాసం ఇట్లా, ఇదే పరిచర్య వాళ్ళది. నో, దేవుడు అలాంటి పరిచర్య ఇవ్వడు ఎవరికి. ఓకే, సంఘానికి క్షేమాభివృద్ధికరమైనది నిజంగా నువ్వు హెచ్చరిస్తే ఆ వ్యక్తి సరిదిద్దబడడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటే ఆ పని చేయండి. కానీ అనవసరంగా నేను నీతిమంతునని రుజువు చేసుకోవడానికి అందరిలో తప్పులు ఎత్తి చూపించడం అనే పద్ధతి తప్పు. అలాంటి పొరపాట్లు ఇలాంటి సేవకులు చేస్తున్నారు. దయచేసి ఎవరు చేయకండి అలాంటి పొరపాటు. ఈవెన్ విశ్వాసులు కూడా కొన్నిసార్లు మా పాస్టర్లను సరి చేసే ప్రయత్నం చేస్తారు. ఆ డ్యూటీ మీది కాదు. ఓకే, ఒకవేళ మీకు అక్కడ నచ్చకపోతే బయటకు వచ్చేయండి, అంతేగాని ప్రతి పాస్టర్ని పట్టుకొని ఈయనట్లా అని చెప్పేసి తీర్పు తెచ్చే పరిచయం చేశారు. కొన్నిసార్లు మీరు రాంగ్ కావచ్చు. మీరు ఒక నీతిమంతుని పట్టుకొని మీరు తప్పుగా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ పొరపాటు ఎందుకు చేసి శిక్షణ తెచ్చుకుంటారు? ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడండి. ఓకే, క్రమంగా నడుచుకోవాలి. అక్రమంగా నడుచున్న వారికి సాధ్యమైనంత వరకు వారిని సరైన త్రోవలో నడిపించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఓకే, ఎవరైనా ధైర్యపరిచిన సందర్భాలు ఉన్నాయా? ఎవరైనా మీకు సాక్ష్యం చెప్పారా? మీరు రావడం ద్వారా ఇంత ధైర్యం వచ్చిందండి అన్న మాట ఎప్పుడైనా వచ్చిందా? గ్రేట్. అయితే బలహీనులకు ఊతనిడి అంటే లేచి నిలబడలేని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. దేవుళ్ళు ఎదగలేకపోతున్నారు, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ప్రార్థన చేయలేకపోతున్నారు, కొంచెం దగ్గరకు వచ్చి పద మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అని
లేదా ఆర్థికంగా కూడా పాపం వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు ఒకవేళ 100 రూపాయలు మీరు ఇచ్చినా అబ్బా ఎంత సపోర్ట్ దొరికింది అన్నట్టుగా వారు అనుభవించిన సందర్భాలు ఎవరైనా ఉన్నాయా మీ ద్వారా? ఉన్నాయా? ఉంటే స్తోత్రం. సాక్ష్యం వచ్చిందా? ఏమైనా ప్రూఫ్ కావాలి, మళ్ళీ రిపోర్ట్ కావాలి మనకి. ఓకే, వస్తే సంతోషం. అలా వస్తూనే ఉండాలా? ఒకసారి వచ్చింది కదా సరిపోయింది అనుకుంటున్నారా? వస్తూనే ఉండాలంటే చేస్తూనే ఉండాలి. ఇది ఎప్పుడో ఒకసారి చేసి అయిపోయింది, ఎగ్జామ్ పాస్ అయిపోయినా అని పక్కన పెట్టేది కాదు. ఇది జీవితకాలం అంతా జరుగుతూ ఉండాలి. ఓకే, మంచి మార్కులు వస్తున్నాయి అందరికీ. నెక్స్ట్ 9వది, నాకు అప్పుడు కోపమే రా సార్, ఎప్పుడు దీర్ఘశాంతముతో నేను ఉంటాను అన్నవారు చెప్పగలుగుతాను. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి? అసలే కోపం రాకుండా ఉండడం కాదు, కానీ వెంటనే బీపీ వచ్చేస్తుంది కొంతమందికి. అట్లా ఏమైనా వస్తుందా? అట్లేదా? మీ భార్యలను అడగాల, వాళ్ళ గురించి మిమ్మల్ని అడగాల. వెంటనే రాదు, కానీ లోటుకి వస్తుంది. ఓకే, రైట్, వెరీ గుడ్. వెంటనే రాకపోవడం ద్వారా చాలా నష్టాలు జరగకుండా ఉంటాయి. ఏదైనా సంఘటన జరగగానే మనకు బీపీ వస్తుందంటే తప్పు పని ఖచ్చితంగా చేస్తాం. నోరు జాగ్రత్తతో ఏదో ఒక పొరపాటు చేస్తాం. కానీ అంత మన కళ్ళ ముందు ఆవేశం వచ్చే సన్నివేశం ఉన్నా కొద్దిసేపు మనం మౌనంగా ఉండి నోరు మన తలంపులు ఆధీనంలో పెట్టుకోగలిగామంటే సక్సెస్ అయినట్టే. ఒకవేళ అలాంటి పొజిషన్లో లేకపోతే ఈరోజు నుండి ట్రై చేయండి. ఇమ్మీడియట్గా ఆవేశం వచ్చేస్తుందా? కొంచెం కంట్రోల్ ఉండి కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నారు. ఇట్లా భార్యాభర్తల గురించి చెప్తున్నా. ఇక బయట వాళ్ళ సంగతి అంటే తర్వాత సంగతి. ఫస్ట్ మన నోరు జారేది ఎక్కడ? ఇంట్లో. సో ఇంట్లో చక్కగా మనం మెయింటైన్ చేయగలిగితే బయటకు వస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఓకే, రైట్, మంచి. మీరందరూ దీర్ఘశాంతులు, వెరీ గుడ్. ఎవడును కీడునకు, ఇప్పటి వరకు మేము ఎవరికి కీడుకు ప్రతికీడు చేయలేదు అన్నవా చెప్పగతండి? చేయలేదా? చేయలేదా? అంటే కీడుకు ప్రతికీడు అంటే ఏంటి అసలు? వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అన్నారు, మీరు ఇంకో మాట అనకుండా ఉన్నారా? అది కీడుకు ప్రతికీడు అంటే ఏంటి? వాళ్ళు నన్ను తిట్టారు, మీరు తిట్టకుండా ఉన్నారా? ఎవరైనా ఒక మాట మిమ్మల్ని గాయపరిచే మాట అనగానే వాళ్ళని గాయపరచాలన్న ఉద్దేశంతో ఎప్పుడు మాట్లాడలేదా మీరు? అది ఇంట్లో అయినా బయట అయినా అదే పరిస్థితి. బయట తక్కువగానే ఇంట్లో ఎక్కువ. ఎందుకు? ఇంట్లో ఏం పాపం చేశారు? ఓకే, గుడ్. ఇంట్లోనే మనకి ముఖ్యం. బయట ఒకరోజు కలుస్తారు, రేపు కనబడ్డాడు. కానీ నీ సమాధానం, నీ ఆనందం అంతా ఉండేది ఇంట్లో. మీరు అక్కడే ఆవేశం వ్యక్తపరిచి అక్కడే మన ఎమోషన్స్ కంట్రోల్ తప్పితే, అంటే మనకి ప్రాక్టీస్ ఇంట్లోనే కాబట్టి దేవుడు ఇంట్లో కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెడతాడు. ఇక్కడ సెట్ అయిపోయింది అనుకోండి, బయట ఈజీగా చేయించవచ్చు మనం. మనకి ట్రైనింగ్ ప్లేస్ ఇంట్లో. ఇప్పుడు నీ లోపడున్న ఆవేశం బయటికి రావాలంటే ఎట్లా వస్తుంది? బయట చేస్తాడా? ఇప్పుడు లోపల ఏలియా గారు అంటే ఎవరు అనేది లోపల నుండి బయటికి రావాలా? బయటకు కూడా నటించవచ్చు మనం, కానీ ఇంట్లో నటించలేము. సో రియాలిటీలోనే మనకు ఆ స్వభావం ఉండేటట్టు దేవుడు చేస్తాడు. ఓకే, అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎందుకు అంటే ఇంకా మన లోపల ఓర్పు, దీర్ఘశాంతం రావాలంటే మరి మన పేషెన్స్ పరీక్షించేటోళ్ళు ఉండాలి కదా. వద్దా? ఓకే, అయిపోయిందా అది? ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను, ఈయన నన్ను ఈరోజు నలుగురు ముందు నన్ను నవ్వుల పాలు చేశాడు కదా, రేపు నాకు ఛాన్స్ దొరకదా? ఒక మాట అని కౌంటర్ చేయడానికి నాకు ఛాన్స్ దొరకదా అని ఎదురు చూసిన రోజులు లేవా? అన్న మాట అన్నాడు కదా, చూస్తా నేను, నాకు టైం రాదా అని అనుకోలేదా? మరి అది కీడు కాదు? కీడుకు ప్రతి కీడు అన్న ఆలోచన రాలేదా మరి? సో అందరం తప్పిపోయాం వాటిలలో. వాటిని కరెక్షన్స్ ఇవన్నిట్లో చెప్పాలంటే ప్రతి దాంట్లో మనలో లోపాలు ఉన్నాయి. దేంట్లో మనం పర్ఫెక్ట్ కాదు. ఏదో ఒకటి రెండు చేసి కొంచెం పాస్ మార్కులనే వేసుకుంటున్నాం మనం, కానీ అంతే. ఓకే, రైట్, క్యారీ ఆన్. ఎల్లప్పుడూ మేలైన దానిని, అంటే ఇద్దరి మధ్య డీలింగ్ ఏదైనా జరుగుతుంటే మేలైన దాన్ని మాత్రమే అనుసరించాలి. మనుషులతో వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఏదైనా అక్కడ ఎదుటివానికి కానీ నాకు కానీ కీడు జరిగే అవకాశం ఉంటే ఇమీడియట్గా ఏం చేయాలి? దాన్ని ఇది మంచిది కాదు అనుకున్నప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోవాలి. మేలైనది మాత్రమే చేపట్టాలి. నా ద్వారా ఎదుటివానికి మేలే జరగాలి, కానీ నా ద్వారా ఎదుటివానికి నష్టము, ఎదుటివాని ద్వారా నాకు కూడా ఏ నష్టం జరగకుండా నేను జాగ్రత్త పడాలి. మేలైన దాని మీదనే ఫోకస్ చేయాలి. నాకు నష్టం కలగొద్దు, ఎదుటివానికి కూడా
కీడు అనేది మనం చేతులారా కొని తెచ్చుకోవద్దు, ఎదుటివానికి కలుగజేయద్దు. అలా చేయొద్దు అంటే మన ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? మేలు మీదనే మన ఫోకస్ ఉన్నప్పుడు అప్పుడు ఎదుటివాన్ని కోపపడము, తిట్టము, ఆవేశపడము. ఎక్కడ మాట్లాడినా జ్ఞానంతో మాట్లాడతాం. ఎందుకు? అక్కడ మేలు మాత్రమే మనం కోరుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అంటే సంతోషం వస్తుందా? మరి ఉండండి అన్న ఆజ్ఞకి అర్థం ఏమైనా ఉందా? హ్యాపీగా ఉండండి అంటే మీకేం తెలుసు సార్ మా బాధలు? ఇప్పుడు మన బాధలు ఉన్నాయి, ఎవరైనా వచ్చి హ్యాపీగా ఉండండి అన్నారు అనుకోండి, అసలు అర్థం ఉందా దానికి? మరి ఇప్పుడు పౌలు గారు చెప్పిన దాంట్లో అర్థం ఏంది చెప్పండి? ఎందుకు హ్యాపీగా లేము? సమస్యలు ఉన్నాయి కాబట్టి. మరి సమస్యలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా లేము కాబట్టి మళ్ళీ నువ్వు వచ్చి హ్యాపీగా ఉండంటే సమస్యలు తీర్చు, అప్పుడు హ్యాపీగా ఉంటాము. పౌలు గారు వచ్చి చెప్తే మనం అనే డైలాగ్ చెప్తున్నాను. ప్రాబ్లం తీరితే హ్యాపీగా ఉంటాం సార్. మేము ప్రాబ్లమ్స్ ఉన్నాం కాబట్టి దుఃఖంలో ఉన్నాం. ఎవరికైనా ప్రాబ్లం వస్తే దుఃఖమే. మరి ఇట్లాంటి టైంలో హ్యాపీగా ఉండండి అన్న ఆజ్ఞ ఎట్లా వర్తిస్తుంది? సింపుల్గా అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, కానీ ఎల్లప్పుడూ ప్రభువునందు నీ ఆనందము పరిస్థితుల మీద ఆధారపడకూడదు అనేది ఉద్దేశం. అన్ని బాగుంటే లోకమంతా ఆనందిస్తుంది, నువ్వేంటి ఆనందించే దాన్ని చెప్పాలా? ఆనందించండి అని చెప్పాల్సిన అవసరం ఉందా? నీకు ₹1,00,000 లాటరీ ఈరోజు వస్తే, ₹1,00,00,000 ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి, ఆనందించండి అని చెప్పాల్సిన అవసరమే? పట్టుకొని గంతులు వేస్తాడు అంతే, వద్దన్న డ్యాన్స్ వేస్తాడు రోడ్డు మీద. చెప్పాల్సిన అవసరం లేదు దానికి. ఆనందించడానికి చెప్పాల్సిన అవసరం ఎప్పుడు వచ్చింది? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, అయినా నీ దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. ఎస్, ఆనందించు. యెహోవాను ఆనందించడం వలన మనం బలం పొందుతాం. ఇన్ని పరిస్థితుల్లో కూడా ఎక్కడి నుండి వచ్చిందయ్యా నీకు ఆనందం అంటే, ఇవన్నీ నా దేవుని చేతిలో ఉన్నాయి, ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు, అదే నాకు ఆనందం. ఆ నిశ్చింత అనే దాని నుండి వచ్చే ఆనందం కావాలి మనిషి. ఎల్లప్పుడూ ప్రభువునందు అంటే ఈ భౌతికమైన ఆనందం మీద ఫోకస్ చేయకుండా దేవుళ్ళు ఆనందించడం నేర్చుకున్నవాడికి ఇది సాధ్యమవుతుంది. ఈరోజు ఎవరికి వాళ్ళు తీసుకుందాం. ఈరోజు మా భార్యకు బాగుపడ్డదని మీరు అనొద్దు, మా అయ్యగారికి బాగుపడ్డదని వాళ్ళు అనొద్దు. ఎవరికి వాళ్ళు రిసీవ్ చేసుకుందాం ఈరోజు. ఓకే, ఈరోజు ఎవరి కోసమో కాదు, నా కోసం అనండి ఒకసారి. అమ్మయ్యా, మీకు ఇక్కడ వాక్యం చెప్తుంటే మీరు ఇంకెవరో థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఎవరి గురించి తీసుకోవాలి ఇప్పుడు మీరు? సో ఈరోజు మీ ఇంటోళ్ళ గురించి పక్కన పెట్టేసేయండి. అది సెట్ అయిపోతే అన్నీ సెట్ అయిపోతాయి. నెక్స్ట్, ప్రార్థన చేస్తున్నారా అని నేను అడగను, కానీ ఎడతెగక ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎడతెగక అంటే అర్థం ఏంటి? ఎవ్రీ డే, క్రమం తప్పకుండా. అంటే ఈరోజు టైం ఉంది చేశాను, రేపు టైం దొరకలేదు, రేపు అలసిపోయా ప్రార్థన చేయట్లేదు, అలా కాదు. క్రమం తప్పకుండా ఎడతెగక ఎంతమందికి ప్రార్థన అలవాటు ఉంది? మనం బ్రతికేదే దేవుని మూలంగా. సో ఆయన సన్నిధిలో మనం ప్రార్థనలో గడపకపోతే సక్సెస్ అనేది లైఫ్లో చూడలేము. ప్రతి సమస్యకి పరిష్కారం అంతా ఎక్కడుంది? ప్రార్థనలోనే. అన్నీ తెలుసు మనకి. ప్రార్థన గురించి మనం చేయని ప్రసంగం లేదు, వినని ప్రసంగం లేదు. సో దాన్ని ఆచరణలో పెట్టడం మనకు రావాలి. సో దయచేసి మనం అందరం అలవాటు చేసుకుందాం. ఇంకా నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు భక్తులు చేసినంత ప్రార్థన అనుభవం ఈ తరంకి లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడు భక్తులకు ప్రార్థనే ఆధారం అయితే ఈరోజు ప్రార్థన మన లీస్ట్ అన్నీ అయిపోయినాక లాస్ట్కి జరిగేది ఏంటి అంటే, ప్రార్థనకు మనం ఇచ్చే వాల్యూ చాలా చిన్న, లాస్ట్ది. అన్ని ప్రయత్నాలు అయిపోయి ఏం లేక ఇక లాస్ట్కి వేసే కాపాడు మరి ఆమెన్ అని ఆ ప్రార్థనకున్న విలువ లేకుండా చేసేసాం మనం. సో దయచేసి అది ఒకసారి చెక్ చేసుకుందాం ఎవరికి వాళ్ళు. దాంట్లో అందరికి మార్కులు తక్కువ వస్తున్నాయి, కొంచెం ట్యూషన్లు పెట్టించి బాగా చదివించండి పిల్లల్ని. ఓకే, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తులు. ఇవైతే మీకు అందరూ ఆల్మోస్ట్ చెప్పారు. కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన యెహోవా ఇచ్చెను, యెహోవా ఆయన నామమునకు స్తుతి. అన్ని విషయములలో, అన్ని పరిస్థితులలో దేవానికి స్తోత్రం. దానికి ఆపోజిట్ వర్డ్ సనుగుడు. సనుగుతున్నారా? స్తుతిస్తున్నారా? సనగడం అంటే పెద్ద ఏం లేదు. దేవా నాకేందుకు ఇట్లా చేసావు నాయన అని ఎప్పుడన్నా అన్నారా? నాకేందుకు ఇట్లా చేసావు అంటే అందరికి జరిగినా పర్లేదు, నాకెందుకు జరిగింది అన్నట్టు అనమాట. వేరేవానికి ఎందుకు జరగలేదు, నాకెందుకు జరిగింది అని అడగము. ఎప్పుడన్నా నన్ను అడిగారా దేవుని నాకేందుకు ఇట్లా జరుగుతుంది అని? అంటే అందరికి జరిగితే హ్యాపీ. ఎంత స్వార్థం ఇది.
పర్వాలేదు, నాకు వచ్చిన ఇంతమందికి రాలేదు కదా దేవునికి స్తోత్రం అన్నారా ఎప్పుడైనా? ఇంతమంది బాగున్నారు, నాకు ఒకడికే ఇట్లా అవుతుంది అని ఎడవకండి. ఇంతమంది బాగున్నారయ్యా నీకు స్తోత్రం అనండి. అంటారా? ఒక్కడికి స్తోత్రం రావట్లేదు చూడండి. ఎప్పుడు స్తోత్రం రావాలా? చూసారా, ఇంతమందికి లేని భాగ్యం ఎవరికి దక్కింది? దేవా నీకు స్తోత్రం అనద్దు. ఏం చేయాలి? దేవా ఇంతమంది బాగున్నారు నాయన, నాకొక్కడికే ఈ కష్టాలు ఏంటి నాయన, నీకు స్తోత్రం అని అనండి. అనరా? ఏది ఏమైనా అన్ని విషయములందు ఏం చేయాలి మనం? పర్లేదు నాయన, నా చుట్టూ వారు ఆశీర్వదించబడు, దేవా నీకు స్తోత్రం. నన్ను ఈ శ్రమల నుండి పరిపూర్ణ చేయాలనుకుంటున్నాను, నీకు స్తోత్రం. యెహోవా ఇచ్చెను యెహోవా ఆయన నామమునకు. అంటే మనం అందరం ప్రసంగంలో దిట్ట, కానీ ఆచరణకు వచ్చేసరికి దేవునికి స్తుతి చెల్లించలేము. ఇంకా మన లోపల సనుగులు వస్తున్నాయి. దయచేసి సనుగులు శాపానికి దారితీస్తాయి. సనుగులు దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా చేస్తాయి. దేవుడు ప్రతి మనిషి కొరకు ఆశీర్వాదం సిద్ధపరిచి పెట్టాడు. ఇజ్రాయిల్ కొరకు కనానుని పాలు తేనెలు ప్రవహించే దేశం సిద్ధపరిచాడు. దేని చేత పోగొట్టుకున్నారు? అంటే ఇచ్చేదాకా ఆగలేదు. అంతే కదా సనుగంటే. దేవుడు ఇచ్చే సమయం ఒకటి ఉంటుంది, అది ఇచ్చే వరకు ఆగకపోతే అది పొందుకునే అవకాశం కోల్పోతాం. కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఎప్పుడు చేయి విడిచిపెట్టాడు. కానీ స్తుతిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మనని ఒక స్థాయిలో నిలబెడతాడు. ఓకే, అన్ని విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు. ఇలాగూ చేయుట దీనికి విరుద్ధమైనది దేవుని చిత్తము కాదు. సో దేవుని చిత్తం ఏంటో అని ఉపవాసాల నుండి కనిపెడతా ఉంటాం. ఆల్రెడీ దేవుడి చిత్తం ఏంటో చెప్పిన దాన్ని మనం చేస్తే తెలియని దాన్ని దేవుడు తర్వాత చెప్తాడు. చెప్పింది చేద్దాం. ఇది దేవుని చిత్తం అని ఇంత స్పష్టంగా తెలిసినా ఇది చేయట్లేదు. తర్వాత దేవుని చిత్తం కొత్త తెలుసుకొని ఏం చేస్తావు? తెలిసింది చేద్దాం. నెక్స్ట్, ఆత్మను ఆర్పకుడి. అంటే ఏ ఆత్మను? మన లోపల పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనల్ని పురుకొల్పుతూ ఉంటాడు, మండుతూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం మనం? ఆత్మను ఆర్పడం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆ ప్రేరేపణను అణిచివేయడం. దేవుడు నువ్వు తప్పు చేస్తుంటే హెచ్చరిస్తున్నాడు, నువ్వు రాంగ్ చేస్తున్నావు, తప్పు మాట్లాడుతున్నావు, జాగ్రత్త అని అంటూనే ఉంటాడు. లేదు అది కరెక్టే, నేను అట్లా మాట్లాడమే కరెక్ట్. అట్లా మాట్లాడకపోతే వాళ్ళకి అర్థం కాదు ఏం తప్పు చేశారు. నేను అట్లా మాట్లాడితేనే నేను ఎంత బాధపడ్డానో వాళ్ళకి తెలవాలి, ఆ బాధ వాళ్ళకి తెలవాలి. లోపల నుండి పరిశుద్ధాత్మ నో ఆగు, చాలా తప్పు చేస్తున్నావు, జాగ్రత్త అంటే ఇండైరెక్ట్గా నోరు ముయ్ అని ఎవరిని అంటున్నాం మనం? అది ఆత్మ నార్పడం. అంటే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు లోపల నుండి స్వరం వినబడుతుంటుంది, ఆ స్వరాన్ని అణిచివేయడమే ఆత్మ నార్పడం. కొన్నిసార్లు దేవుడు వెళ్ళమంటాడు కొన్ని పని చేయడం, వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు చెయ్యి అంటే, దేవా ఇప్పుడు నేను వెళ్ళలేను, నాకు కాళ్ళు వస్తున్నాయి, నాకు నిద్ర వస్తుంది, అయినా వినడు వాడు వేస్ట్ అని ఇలా దేవుని ఆత్మకు వ్యతిరేకంగా నువ్వు ఆ ప్రేరేపణ అణిచివేసుకుంటావు. చూసావా? దాన్ని ఏమంటాం? లేచి ప్రార్థన చేయి, లేచి ప్రార్థన చేయి, లేచి ప్రార్థన చేయి అని లోపల నుండి స్వరం వినబడుతుంటుంది. దేవా ఇంకా 4 గాలే, నేను 4 గంటలకు ప్రార్థన పెట్టుకున్నా, అప్పుడు లేస్తలే. కొన్నిసార్లు దేవుడు 2 గంటలకే లేపుతాడు. మంచిదే, నీకు మంచి అలవాటు ఉంది, 4 గంటలకు లేస్తావు. కొన్నిసార్లు 2 గంటలకు లేచి చేయమంటాడు. మరి ఆ స్వరము ఇంపార్టెంట్ నీకు. నువ్వు అనుకుని ప్రీ ప్లాన్ చేసుకున్నట్టు కాకుండా కొన్నిసార్లు దేవుడు డిఫరెంట్గా చేస్తాడు. ఆయన ఏం చేసినా నువ్వు రెడీగా ఉండాలి. దాన్ని అనిచేసి నేను అనుకున్నట్టే చేస్తా అనుకుంటే ఆత్మను ఆర్పేసుకుంటావు. నేను చెప్తున్న తర్వాత ఏమైతే తెలుసా? ఆ స్వరం వినడం ఆగిపోతుంది. అది చాలా ప్రమాదం. ఆత్మను ఆర్పడం అంటే అర్థం ఏంటంటే ఇంకా నీకు మన లోపల నుండి వెలుగు రాదిగా. నీకు డైరెక్షన్, వెలుగు ఉంటేనే కదా డైరెక్షన్ కనబడేది. ఆత్మను ఆర్పడం అంటే పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ ఆగిపోతుంది నీకు. ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద సేవకులకు ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పేంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంత దిగజారిపోయిన స్థాయికి వెళ్ళిపోయారంటే గొప్ప సేవకులు అండి, వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు పోయి కనీసం ఎవరైనా వెళ్ళి చెప్పినా ఇట్లా ఇట్లా కాదండి ఇది మీరు తప్పు చేస్తున్నారంటే కూడా గ్రహించలేని స్టేజ్ దాటిపోయింది. ఈరోజు భయంకరంగా అవమానం పాలు కావడానికి పెద్ద పెద్ద లీడర్స్ చేస్తున్న పెద్ద పెద్ద దేవుని సేవకులను పిలువబడుతున్న వాళ్ళు చేస్తున్న బ్లండర్ మిస్టేక్స్ మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందు. ఎవరైనా వెళ్ళి చిన్నవాళ్ళు వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సార్ మీరు ఇట్లా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని అంటే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఇట్లే చేస్తాను అంతే, అదే కరెక్ట్ అంటే ఏమైపోయింది? లోపల మనసాక్షి చచ్చిపోయింది. ఇప్పుడే మనకు సహజంగా ఆవేశంతో ఏదో ఒక మాట అనేస్తాం, కానీ లోపల మనసాక్షి గద్దించదా మీకు? అరే అనవసరంగా అట్లా తప్పు చేసి లేకుండా కొంచెం ఆవేశపడ్డా ఆ లోపల నొప్పి ఉంటుందా? ఆ నొప్పి లేదు ఇప్పుడు కొంతమంది సీనియర్స్కి. ఆత్మను ఆర్పేసుకున్నారు.
సో అది వెలుగుతున్నప్పుడే నీకు గైడెన్స్. ఎప్పుడైతే ఆగిపోతుందో, అది ఎందుకు ఆగిపోతుంది? నువ్వే ఆర్పేసుకుంటున్నావు. ఆర్పుకోవడం నీ చేతుల్లో ఉంది. మండించాలంటే మళ్ళీ దేవుని దగ్గర ఎంత ప్రాకులాడాలి తెలుసా? నీ లోపల ఆత్మ మళ్ళీ మండింపు రావాలంటే నువ్వు నానా తిప్పలు పడాలి. అంత ఈజీ కూడా రాదు, వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. మళ్ళీ ఒకసారి వెలిగింపబడి మరలా ఆరిపోతే అలాంటి వారిని మళ్ళీ మారు మనసుకు నడిపించడం చాలా కష్టం. కాబట్టి ఆత్మను ఆర్పుకోకండి. ఆ దేవుడిచ్చిన భాగ్యం, ఆ వెలుగులో మన జీవితాలు నడిపిస్తూ ఇంకా ఆత్మను లోబడుతూ ఉన్న కొద్దీ మండించబడతా ఉంటాం. విధేయత చూపించిన కొద్దీ దేవుడు ఇంకెక్కువ మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు వినేటోనికి పని చెప్తాం, వినడానికి వాడు ఎట్లా వినాడు, వానికి పని చెప్పేది వదిలేస్తాం. అంతే. ఎవడు మనకు మాటకు విని పని చేస్తాడో వాళ్ళకి పని ఇస్తాం. లోబడని వానికి మనం పని ఇవ్వం. సో దేవుడు ఎవరికి సేవ ఇస్తాడు? ఆర్పేవాడికి ఇయ్యడు. మీరు ఆర్పుకుంటున్నారా? ఆ మంటని ఇంకా పురికొల్పుకోవడానికి లోబడుతున్నారా? అది ఎవరి చేతుల్లో వాళ్ళ జీవితం ఉంది. నెక్స్ట్, ప్రవచించుట నిర్లక్ష్యము అంటే ఏం చేయాలి మరి? ప్రవచించడం అంటే ఏంటి? దేవుడు సంఘంలో కొంతమందికి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రేరేపణ ద్వారా తెలియజేస్తుంటాడు. వాటిని కరెక్ట్గా గ్రహించి వివేచించి ఎదుటివాని క్షేమాభివృద్ధి కొరకు నాకు ఇలా అనిపించింది. సో డైరెక్ట్గా ప్రతిదీ దేవుడు మాట్లాడని చెప్పకండి. కొన్నిసార్లు ప్రేరేపణ కలిగితే ప్రేరేపణ లాగా చెప్తే అది తప్పైనా మీరు తప్పు చేసినట్టు అవుతుంది. వింటున్నారా? అందరికీ దేవుడు ప్రేరేపణలు ఇస్తుంటాడు. ఎదుటివాని విషయంలో ఏదైనా జరగబోయే విషయం నాకు ఇట్లా అనిపిస్తుంది బ్రదర్ అని ప్రేరేపణ అనుంటే ప్రేరేపణ వెళ్ళి చెప్పండి, నష్టమేం లేదు. కానీ ప్రతి మాటని, ప్రతి ప్రేరేపణ దేవుడు నాతో మాట్లాడాడు అని డైరెక్ట్ దేవుని దగ్గర విన్నట్టే చెప్తారు కొంతమంది. ఇప్పుడే దేవుడు మాట్లాడాడు నాతోటి, అలా తొందరపడి మాట్లాడకండి. ప్రేరేపణ రావచ్చు, ఆ ప్రేరేపణ ఎదుటివానికి దేవుడు ఏదైనా చెప్పడానికి నేను ప్రేరేపిస్తుండొచ్చు, దాన్ని ఆపకండి. కానీ వెళ్ళి కన్విన్స్ చేసేటప్పుడు ఏమని చెప్పాలి? నాకు ఇలా ప్రేరేపణ వస్తుంది, అది ఖచ్చితంగా దేవుందో నా స్వరమో నాకు తెలియదు, కానీ మీరు ఈ ప్రేరేపణకు ఒకవేళ దేవుని చిత్తమో కాదా మీరు పరీక్షించి ప్రార్థించి మీరు ఆలోచన నిర్ణయం తీసుకోండి అని దేవుడు ఏదైనా మీతో మాట్లాడినట్టు అనిపిస్తే, ఎదుటివాని జీవితంలో జరగబోయే దాన్ని దేవుడు కొన్నిసార్లు హెచ్చరిస్తుంటాడు. మనకి పెద్ద ప్రవక్తలే అక్కర్లేదు, కొన్నిసార్లు మనం కూడా మీకు ఎప్పుడైనా అనిపించింది ఈ అనుభవాలనే ఎదుటివానికి ఏం జరుగుతుంది దేవుడు మీకు ముందే చెప్పడం, మీరు అనుకున్నదే అక్కడ జరగడం, అలాంటివి ఎప్పుడైనా జరిగినాయా? అంటే ప్రవచన ఆత్మ అందరిలో పనిచేస్తుంటుంది. ప్రవక్త పిలుపు వేరు, కానీ ఆ ప్రవచన ఆత్మ మన లోపల పనిచేస్తుంటుంది. పనిచేసినప్పుడు దేవుడు వెళ్ళి చెప్పమన్నప్పుడు వెంటనే దాన్ని చెప్పడం నేర్చుకోవాలి. దాన్ని ఆపకండి, ఆ ప్రేరేపణను ఆపకండి. కాకపోతే ఆ ప్రేరేపణను సరిగ్గా కన్విన్స్ చేయండి. అది దేవుని నుండి వచ్చిందని కొన్నిసార్లు దేవుని స్వరం కాకుండా మీరు చెప్తే మీరు అబద్ధ ప్రవక్తలు అవుతారు. కాబట్టి కొంతమంది ప్రవక్తను పిలువబడడం ఇష్టం. చూసావా నేను చెప్పినట్టు జరిగిందా లేదా, ఇక నెక్స్ట్ టైం నుండి ఈయన ప్రవక్త లెవెల్లో ఫీల్ అయిపోతాడు. ఇదిగో నేను చెప్పినట్టే జరుగుతుంది, అట్లా ఫీల్ కాకండి. ఎందుకంటే ఏదో ఒకరోజు అబద్ధ ప్రవక్త ముద్ర పడుతుంది. ఎందుకు? మీరు చెప్పింది జరగదు. కాబట్టి ఈజీగా తప్పించుకోవడానికి ఏంటి మార్గం? ప్రేరేపణ రావచ్చు. ప్రేరేపణ కొన్నిసార్లు దేవుని నుండి రావచ్చు. అయితే మనకు కన్విన్స్ అయ్యింది దేవుంది అని అనుకున్నప్పుడే చెప్పాలి. కానీ చెప్పిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. బైబిల్లో కూడా కొంతమంది ప్రవక్తలను పిలువబడుతున్న వారు కూడా వెళ్ళి దేవుడిని మాట కాని మాటని వాళ్ళు దేవుని మాట అనుకొని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలా తప్పు చేసి శిక్షకు పాత్రలయ్యారు. అలాంటి శిక్ష రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, సో ప్రవచనాన్ని కూడా ఆపొద్దు. సంఘంలో ఏం కావాలి? ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. సో సంఘంలో ఎవరినైనా కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడితే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. సరే మీకు ఏమైనా ప్రేరేపణ ఇస్తే చెప్పండి, అది రాంగ్ కూడా కావచ్చు, నో ప్రాబ్లం. సో సంఘంలో ఎప్పుడైతే ప్రేమ నిండి ఉంటుందో ఎదుటివాడు ఒకవేళ వాళ్ళ ఊహను బట్టి అపోహను బట్టి చెప్పినా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అరే పర్వాలేదు, ఒకవేళ సరే అపోహలాగా వచ్చిందేమో అనుకొని వాళ్ళని ప్రేమించాలే. కానీ ఇక పెద్ద ఏదో ప్రవచనం చెప్పారు జరుగుతుందా లేదా చూద్దాం అన్న టైప్లో చూస్తే ప్రవచన వరాన్ని డెవలప్ చేసుకోలేరు. అరే నేను చెప్తాను కానీ మళ్ళీ వాళ్ళు నమ్ముతారో లేదో, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, నన్ను అబద్ధ ప్రవక్త అనుకుంటారేమో. ఆ ఫీలింగ్ ఉన్నోడు ఏం చేస్తున్నాడు అంటే ఆ ప్రవచన వరాన్ని అని చేసుకుంటున్నాడు. సో సంఘంలో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండాలంటే నో ప్రాబ్లం, ఒకవేళ ఆ వ్యక్తి ఏదైనా పొరపాటుగా చెప్పినా పర్వాలేదు బ్రదర్, మీకోసం ప్రార్థన చేస్తుంది, దేవుడు ఇంకా మీతో స్పష్టంగా మాట్లాడి ప్రార్థన చేస్తాను అని ఎంకరేజ్ చేయాలి. కానీ ఆ ప్రవచన వరం ఇప్పటికి సంఘాలలో ఎందుకు వెనుకబడిపోయిందంటే 2 కారణాలు. ఒకటేమో వాడికి వచ్చిన ప్రతి తలంపుని తీసుకొచ్చి దేవుడే చెప్పిండు నాకు అని చెప్పడం, దానికున్న వాల్యూ పోయింది. రెండవది భయానికి, నేను చెప్తే ప్రజలు ఏమనుకుంటారో, అది జరుగుతుందో లేదో. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతుంటాడు, జరగబోయే సంఘటన చెప్తుంటాడు, కానీ భయానికి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో లేదో,
నన్ను అపార్థం చేసుకుంటారేమో, ఆ భయానికి ప్రవచన వరాన్ని కూడా అని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఇక్కడ ఉన్న అందరికీ ఆ ప్రవచనం ఉండకపోవచ్చు, బట్ ప్రవచన వరం దేవుడు సంఘాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. దాన్ని గుర్తించి సంఘంలో దాన్ని యాక్టివేట్ చేసుకుంటే దాని ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనము భాషల వరం కన్నా కూడా ఏ వరాన్ని ఎక్కువ కోరుకోమన్నాడు పౌలు? ఎందుకంటే అన్ని జనులు రక్షింపబడడానికి ప్రవచన వరం బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రవచన వరం నిర్లక్ష్యం చేయకండి. దాన్ని ఎవరికైనా దేవుడు ఇచ్చినట్టు ప్రేరేపణ అనిపిస్తే దాన్ని యాక్టివేట్ చేయండి. దేవుని స్వరం కరెక్ట్గా వినడం, కరెక్ట్గా ప్రజలకు అందజేయడం, అది అలవాటు చేసుకుంటే సంఘం చాలా క్షేమాభివృద్ధి పొందుతుంది. నెక్స్ట్, అన్నిటినీ పరీక్షించి, బట్టల షాప్లో పరీక్షిస్తారు కదా, ఒక్క చీర కొనుక్కోవాలంటే ఎన్ని గంటలు పడుతుందండి మీకు? అంటే పరీక్షించడం తప్పనట్లేదండి. కూరగాయల మార్కెట్లోకి వెళ్ళినా ఏది ఉంటే అది తీసుకొస్తారా? ఏం చేస్తారు? పుచ్చిపోయినాయన్ని సంచులు వేసుకొని వస్తారా? అన్నిటికీ తెలివితేటలు ఉన్నాయి మనకి. ఈ బుర్రలో ఏం వేసుకోవాలో మాత్రమే తెలివితేటలు లేవు. వాట్సాప్లో వచ్చిన ప్రతి చెత్త లోపలికి వేసుకుంటారు. వాట్సాప్లో వచ్చింది అంతా కరెక్ట్ కాదండి. ప్రతి చెత్తని పరీక్షించకుండా లోపల వేసేస్తే ఆ లోపల చెత్తకుండా అవుతుంది. అది మనం ఏం పరీక్షించకుండా వేసే డబ్బా ఏది? మామూలుగా అయితే డస్ట్బిన్. ఇంట్లో బిందా అంటే నీళ్ళే పోస్తాం, వాటర్ బాటిల్ అంటే వాటరే పోస్తాం. అంటే ఏది దేనికి పోయాలో అన్నీ తెలుసు. అన్నీ తీసుకెళ్ళిపోయి ఒకటే దాంట్లో వేసేది ఏంటది? లోకంలో ఉన్న చెత్త సమాచారం అంతా పోయేది ఇప్పుడు దేంట్లోకి పోతుంది అంటే ఇక్కడ ఫిల్టర్ లేదు. అన్నిటినీ పరీక్షించి ఫిల్టర్ అయిపోవాలి. ఇక్కడ మేలైనది మాత్రమే లోపలికి, ఇది నాకు అవసరం లేదు, ఈ సబ్జెక్ట్ నాకు అక్కర్లేదు, ఈ ఇన్ఫర్మేషన్ నాకు అక్కర్లేదు అనుకునే ఫిల్టర్ చేయకపోతే నీ బ్రెయిన్ చెత్తకుండా అవుతుంది. నెక్స్ట్, నువ్వు ఎక్కడ పోతే అక్కడ చెత్తకుండా తయారు చేస్తావు. ఎందుకు? నీ వెంట చెత్తకుండా డబ్బా తీసుకెళ్తున్నావు అనుకోండి, నువ్వు ఎంత మంచి ప్లేస్లో కూర్చుని అక్కడ ఏం వస్తుంటుంది? అంతే. మరి ఈరోజు అందరూ చెత్తకుండీలు అయిపోయాయి. ఇన్ని డస్ట్బిన్లు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి చెప్పండి? ఎక్కడో ఊరవతలు పడాల్సిన చెత్త తీసుకొచ్చి నీ మెదడులో పెట్టుకొని ఇక్కడ కూర్చున్నావు, అందరిలో అదే డస్ట్బిన్ ఉంది, ఎట్లుంటుంది చెప్పు ఇప్పుడు ప్లేస్? దేవుని సన్నిధిలో గడుపుట ఎంత ఆనందం అంటాడు. ఇక్కడ ఆనందం ఎక్కడుంది? అని డస్ట్బిన్లో వచ్చాయి. సో మనసుని చాలా జాగ్రత్తగా ఏం వింటున్నాం, ఏం చూస్తున్నాం, మనకి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది మెదడులోకి. ఎందుకంటే ఆలోచనల మీద అటాక్ జరుగుతుంది. చాలామందికి గ్రహించట్లేదు. ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది. ఇంకా మీకు తెలుసు, చాట్ జీపీటీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మేధావులే తట్టుకోలేకపోతున్నారు. దాని ఇన్ఫర్మేషన్ అంత ఓవర్ ఇన్ఫర్మేషన్. బైబిల్లో రాయబడింది, అంత్యదినములలో జ్ఞానం ఎక్కువైపోతుందట. ఈ ఎక్కువయ్యే జ్ఞానం నాశనానికే తప్ప ప్రయోజనానికి కాదు. ఎందుకంటే ప్రజలు ప్రపంచ దేశాలన్నీ తిరిగేసి వస్తారట. పుస్తకాలు అధికంగా రాయబడింది, ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మీకు డాక్టర్ కూడా అక్కర్లేదు, అంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మీకు ఏమేమి జబ్బు వచ్చిందో మీకు ఇన్ఫర్మేషన్ చేయండి, అది ట్యాబ్లెట్లు ఏంటో, మీ సర్జరీ ఏంటో, మీ ప్రాబ్లం ఏంటో మొత్తం డయాగ్నోస్. మీరు ల్యాబ్కి వెళ్ళకుండా మీ జీవితం అంతా చెప్పేస్తుంది అది. ఇంకా దాని పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఇక ట్రీట్మెంట్ కూడా అన్నీ. అంటే ఇన్ఫర్మేషన్ నీకు ఏది కావాలంటే అది ప్రపంచంలో దొరుకుతుంది, కానీ అన్నీ నీకు క్షేమాన్ని ఇచ్చేవి కాదు. నువ్వు పరీక్షించకుండా ఏది పడితే అది లోపల వేసుకున్నావు అంటే, ఈవెన్ తిండి కూడా ఏది పడితే అది లోపలికి వేసుకోవద్దు, పరీక్షించి తినాలా. నీ ఆరోగ్యానికి క్షేమమా కాదా పరీక్షించి తీసుకోకపోతే ప్రమాదం. ప్రతి ఆలోచన, ప్రతి తిండి, ప్రతి నిర్ణయం ఏదైనా వివేచించకుండా, ఫిల్టర్ చేయకుండా ఏది పడితే అది లోపలికి వేసుకుంటున్నావు అంటే అది నీ ఆరోగ్యానికి పాడు చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి? సమస్తమును మేలైన దానిని మాత్రమే చేపట్టండి. లాస్ట్, ప్రతి విధమైన కీడునకు దూరంగా. రైట్? చేతనైతే అక్కడ సరి చేయి, చేతనైతే మేలు చేయి, సాధ్యం కాలేదా అక్కడ నుండి వెళ్ళిపో. యోసేపు చేసిన పని అదే. నువ్వేం చేయలేవా, పారిపో అక్కడ నుండి. అక్కడే ఉండి బాగు చేయలేవేమో, సిచ్యువేషన్ని బాగు చేయలేవేమో, పారిపో అంతే. అక్కడే ఉండి నేను హీరోలాగా ఉంటే నేను ఇప్పుడు ఇదంతా సరి చేస్తా అనుకో. అప్పుడప్పుడు పారిపోవాల్సిన సమయాలు ఉంటాయి. కొన్నిసార్లు సరిదిద్దగలుగుతాం, కొన్నిసార్లు అక్కడ ఉంటే నాకే ప్రమాదం అనుకున్నప్పుడు ఏం చేయాలి? పారిపోవాలి. సో ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి. సాధ్యమైనంత వరకు ఇది దేవుని వ్యతిరేకం అని మీకు తెలిసిన ప్రతి చోట దూరంగా ఉండండి. వాట్సాప్లో వ్యతిరేకంగా ఉన్నాయి అనుకుంటే ఆ గ్రూప్లో నుండి బయటికి ఎగ్జిట్ అయిపోండి. ఏదైతే నీకు నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వదో దాని నుండి బయటకు వచ్చేసేయండి. అలా మీరు రాకపోతే రేపు అదే మీ జీవితాన్ని నాశనానికి కారణమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది అని నువ్వు అనుకుంటే
అది కీడునకు సంబంధించింది అనుకుంటే ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేయండి. దానికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత సేఫ్గా ఉంటారు. కరోనా టైంలో వైరస్ రాకుండా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో సాధ్యమైనంతగా పాపమునకు అంత దూరంగా ఉంటేనే నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి ఉంటుంది. వెరీ గుడ్. విన్నారా అందరూ? అందరికి అర్థమైందా? ఆ తర్వాత వచనాలు ఆశీర్వాద వచనాలు రాయబడ్డాయి. పౌలు గారు చెప్పిన ఆశీర్వాద వచనాలు ఇవన్నీ అందరికీ చదివించండి అని అన్నాడు.